హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వారధిని విజయవాడ నుంచి అందిస్తున్నాం మైసెల్ఫ్ దీప్తి. ఎనీ ప్లేస్ ఎనీ సెంటర్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం జ్యుడిషియల్ కస్టడీ అయినా పర్వాలేదు, లేకపోతే ఇన్ హౌస్ కమిటీ అయినా పర్వాలేదు, ఏదైనా సరే అగ్రిగోల్డ్కి సంబంధించిన ఇష్యూ ఖచ్చితంగా తేల్చే వరకు నిద్రపోను అంటూ ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన స్టేట్మెంటే. కానీ ఇక్కడ దాకా కథ బాగానే ఉన్నా ఏం జరుగుతుంది, అగ్రిగోల్డ్కి సంబంధించిన స్టేట్మెంట్ ఏమిస్తారు అన్నది యావత్ ఆంధ్రప్రదేశ్ కళ్ళాపకుండా టీవీని చూస్తున్న నేపథ్యంలో ఇష్యూ అగ్రిగోల్డ్ దగ్గర నుంచి సడన్ గా స్పీకర్ నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ జరిగేటప్పటికి ఎందుకు డైవర్ట్ చేశారు అన్నది సాక్షి లేవనెత్తిన పాయింట్. ఇన్ఫాక్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పాయింట్. ఏ విధంగా టాపిక్ ని మార్చాల్సిన అవసరం వచ్చింది అని చెప్తున్న నేపథ్యంలో ఇలా మాట్లాడుండకూడదా, అలా చేసుండకూడదా, వాటెవర్ ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశాలకి సంబంధించి జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఉద్దేశించి ఈరోజు విజయవాడ TV9 స్టూడియోకి వారధికి గెస్ట్ గా విచ్చేశారు టీడీపీ ఎమ్మెల్యే కొవ్వూరు కాన్స్టిట్యుయెన్సీ నుంచి వి హావ్ జవహర్ విత్ us టుడే ఇన్ our show. హలో సార్, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. రైట్, సో మరి ఈ వాళ్ళ గెస్ట్ తో మీరు మాట్లాడాలి అనుకుంటే కాల్ చేయాల్సిన 2434342 లేదా tv9.com ఈ ఐడికి కనెక్ట్ అవ్వాలి. skype.com లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత. సో ఇన్ కేస్ మీ సిస్టమ్కి కనుక వెబ్ క్యామ్ సపోర్ట్ చేయకపోతే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మీ ఆడియో వాల్యూమ్ కనుక టీవీలోంచి రిసౌండ్ అవుతూ ఉన్నా, ఆడియో వాల్యూమ్ ఎక్కువగా ఉన్నా కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. దయచేసి కాల్ చేయాలనుకున్న వాళ్ళు క్రిస్ప్ క్వశ్చన్స్ అడిగితే మన గెస్ట్తో ఎక్కువ మాట్లాడించడానికి అవకాశం ఉంటుంది. సో మీరు మాకు కాల్ చేస్తుండండి. మీన్ వైల్ లెట్ మీ హ్యావ్ మై ఫస్ట్ క్వశ్చన్. జవహర్ గారు, నా ఫస్ట్ క్వశ్చన్, అసలు అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్న తీరు చూస్తుంటే రాజకీయ నాయకులు ఈ విధంగా ప్రవర్తించకూడదా, ఏంటి ఇంత దిగజారే తత్వంగా కనిపిస్తోంది అన్నది ప్రజల దగ్గర నుంచి వస్తున్న టాక్. ఏం చెప్తారు మీరు? ఈరోజు అసెంబ్లీలో రెండు పార్టీలు ఉన్నాయి, ఒకటి అధికార పార్టీ, రెండు ప్రతిపక్షం. ఎస్, అధికార పార్టీ సభ్యుల ప్రవర్తన తీరు ఏ విధంగా ఉంది, ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన తీరు ఏ విధంగా ఉంది అన్నది మీలాంటి వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేసి, అదేవిధంగా ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పోడియం దగ్గర చుట్టుముట్టం దగ్గర నుంచి ఏదైతే బీఎస్సీ జరిగిన సందర్భంలో బీఎస్సీలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి పరిశీలన చేస్తే, వాయిదా తీర్మానాలు లేవంటూనే క్వశ్చన్ అవర్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కానీ, జీరో అవర్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కానీ ఇవన్నీ కూడా పక్కకు పోయి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క అనేక సమస్యలు నియోజకవర్గాల వారీగా ఆయా శాసనసభ్యులు తీసుకొస్తున్నటువంటి సమస్యల్ని చర్చించి చర్చల ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కారం అయ్యేటటువంటి పార్లమెంటు ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నటువంటి మనం దానికి వ్యతిరేకంగా లోటస్ పాండ్ వేదికగా చేసుకొని లోటస్ పాండ్లో ఏదైతే జరుగుతూ ఉందో అక్కడ ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారో ఆ నిర్ణయాలకు అనుగుణంగా ఇక్కడ నడవాలనుకోవటం కానీ కేవలం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మేధావులు అంటే ఆదిమూలపు సురేష్ కానీ లేదంటే పిఎస్సి చైర్మన్ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవ్వరినీ కూడా మాట్లాడనీయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే మాట్లాడుతూ తను ఒక్కడే ఏకఛత్రపతిపక్షంగా వెళ్తూ నిరంకుశ వైఖరిగా ఆ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు అధికార పక్షం అని ఈరోజు మీరు చూశారు. ధన్యవాద తీర్మానం ఏదైతే గవర్నర్ గారికి ఇచ్చిన సందర్భంలో మొత్తం 65 నిమిషాలు ఒక జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు. నేను ఆఖరికి ఆదిమూలపు సురేష్ గారికి కూడా మధ్యాహ్నం లాబీలో కూడా చెప్పా, తమ్ముడు నీలాంటి ఐఆర్ఎస్లు, నీలాంటి విద్యావేత్తలు వాళ్ళకన్నా గొప్పళ్ళు ఏం కాదు, దీనికి యూనివర్సిటీ కూడా లేదు, బీకామ్ ఎక్కడ చదివాడో కూడా ఈ రోజు కూడా ఏ కాలేజీ చదివాడో చెప్పలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి శివాని పబ్లిక్ స్కూల్ సంఘటన దగ్గర నుంచి మొదలుపెట్టి, తండ్రి దగ్గర నుంచి మొదలుపెట్టి అన్నీ కూడా అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలతోనే అతని రాజకీయ జీవితం కొనసాగుతూ ఉంది. ఆయన దగ్గర ఉన్న ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వారిని కూడా అదే విధంగా తీసుకెళ్తున్నాడు తప్ప వారికి కనీసం ప్రజాస్వామ్య విలువల పట్ల కానీ ఏదైతే అసెంబ్లీ జరగాల్సినటువంటి బిజినెస్ జరగాల్సిన తీరుతెన్నుల గురించి కానీ ఈరోజు కూడా వాడు ట్రైనింగ్ లేదు పాపం. ఆ ట్రైనింగ్ లేకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది. ఎందుకంటే మేము గెలిచిన వాళ్ళం దాదాపు 70 నుంచి 80 మంది కొత్త వాళ్ళు ఉన్నాం. ఎవరికైనా సరే అసెంబ్లీ రూల్స్ కానీ అసెంబ్లీలో జరగాల్సిన తీరుతెన్నులు కానీ అందరికి కొంచెం కష్టంగానే ఉంటాయి. ఎందుకంటే కొత్తగా వెళ్ళిన వాళ్ళు కాబట్టి ఆ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మేము చూసి నేర్చుకుంటాం. లేదు 2 రోజులు ట్రైనింగ్ క్లాసులు పెట్టి హైదరాబాద్లో 2 రోజులు నేర్పారు. నేర్పిన తర్వాత దానికి ఒక రూల్స్ బుక్ ఒకటి ఇస్తారు, అది చదువుకోవాలి. ఏమేమి చదువు అసలు క్వశ్చన్ అవర్కి జీరో అవర్కి తేడా ఎవరికైనా తెలుస్తుందా లేదనేది నాకు అనుమానంగా ఉంది. దాని తర్వాత వాయిదా తీర్మానం అంటే ఏంటి, వాయిదా తీర్మానం తర్వాత షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. దాని తర్వాత ఏదైనా మన బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. గవర్నర్ ప్రసంగం మీద అది ఆయనే మాట్లాడతాడు, వాయిదా తీర్మానాల మీద ఆయనే ఇస్తాడు. ఆయన ఒక్కడు కూర్చుంటారు, అందరు జనాలు తోలుతూ ఉంటాడు. అతని వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ అనేది
పైనుంచి So మీలాంటి itself విలేకరులు చూస్తే ఇవాళ సరిపోతుంది. ప్రజలు అనుకోవడానికి ముఖ్య పాత్ర జగన్మోహన్ రెడ్డి పోషిస్తున్నారు అన్నది జవహర్ గారు Yes, చెప్తున్న definitely, మాట definitely, ఖచ్చితంగా యూ definitely. స్టాండ్ ఆన్ ఇట్ ఐ Okay, definitely. yes సో మనతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ సాయి కాల్ చేశారు ఫ్రమ్ లక్ష్మీపురం అండ్ హిస్ ఆన్ అ ఫోన్ కాల్ yes సాయి చెప్పండి ఆ, నమస్తే సార్. నమస్తే సాయి గారు. ఇవాళ శాసనసభలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిగోల్డ్ కు సంబంధించిన ఆస్తుల గురించి మేము అధికారంలోకి రాగానే ఆ ఆస్తులన్నింటినీ మేము తీర్చేస్తాం అంటున్నారు కదా. మొన్న హలో. సరే వినపడింది సాయి గారు, ధన్యవాదాలు. మొన్న ఏదైతే వైజాగ్లో జరిగినటువంటి సమ్మిట్లో నేనే 2 సంవత్సరాల్లో సీఎం కాబోతా ఉన్నాను, మీ అంతు చూస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిస్థితి కానీ, రాబోయే రోజుల్లో నేనే ముఖ్యమంత్రి అయ్యేతాననేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కానీ, లేదా ఊహల్లో జీవించేటటువంటి పరిస్థితి కానీ, రాజకీయాలంటే ఊహలు కాదు వాస్తవాలు, ఆ వాస్తవాలు జీవించడం అనేది రాజకీయం చేయడం అనేది ఈరోజు చూస్తున్నాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను చేస్తానని కానీ, కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు గారిని నాతో పాటు సెంట్రల్ జైలు తీసుకెళ్తానన్న పరిస్థితి కానీ మనం చూస్తూ ఉంటే, ఆయన 2 సంవత్సరాల్లో ఏదైతే ముఖ్యమంత్రి అవుతాడో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా అతను చర్లపల్లి జైలుగా లేదంటే ఏ జైలుకి వెళ్తాడనేది ఆయన డిసైడ్ చేసుకోవాల్సింది. రైట్ యాక్చువల్లీ అండి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సిట్టింగ్ జడ్జితో విచారణకు మీరు సిద్ధమా అగ్రిగోల్డ్ అంశానికి సంబంధించి అని సవాల్ విసిరినప్పుడు మీరు దాన్ని ఏ విధంగా చూస్తారు? సిట్టింగ్ జడ్జితో ఏదైతే విచారణ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. బట్ సబ్జెక్ట్ టు కండిషన్. ఆ కండిషన్ ఏంటి? ఆయనకు కావాల్సినటువంటి హౌస్ కమిటీ కావాలా, సిట్టింగ్ జడ్జి కావాలా, ఎవరితో దర్యాప్తు కావాలా, జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలనేది ఆయన అడగడం తప్పేమి కాదు. ఆయనకి అసలు ఏం కావాలనే దానికి ఒక ప్రతిపాటి పుల్లారావు గారు ఒక ఛాలెంజ్ చేశారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతాను నాది నిరూపిస్తే, అవి ఎక్కడ నేనైతే అక్రమంగా అగ్రిగోల్డ్కి సంబంధించిన ఆస్తులు కొని ఉంటే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని చెప్పినట్టు పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఉంటే అక్కడ ప్రజెంట్ చేయొచ్చు కదా. ఇప్పుడు అసెంబ్లీలో కాదు, అతను నిజంగా అలా ఉండే ఈ ఛాలెంజింగ్ నిలబడి ప్రతిపాటి పుల్లారావు గారికి రాజకీయ జీవితం లేకుండా చేయొచ్చు కదా, లేకపోతే ఆయన రాజకీయ జీవితం నుంచి వెళ్ళిపోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి ఒక పైశాచిక రాజకీయవేత్త. అతను ఇతరులను కష్టపెట్టి ఆనందపడేటటువంటి పరిస్థితి. పాత అసెంబ్లీ ఏదైతే ఉందో ప్రతిపాటి పుల్లారావు గారిని సేమ్ ఈఏ క్వశ్చన్స్ ద్వారా కానీ ఈఏ ఆరోపణల ద్వారా కానీ 3 సంవత్సరాల నుంచి వేధిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అతను ఒకటి అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి గారు అసలు అగ్రిగోల్డ్ నేపథ్యం ఏంటి? నేను దానికోసం ఫోటో కూడా తీసుకొచ్చా. అగ్రిగోల్డ్కి సంబంధించి ఎవరైతే ఓపెనింగ్ చేశారు, రోసయ్య గారు, లగడపాటి రాజగోపాల్ గారు, అదేవిధంగా ఇక్కడ పనబాగ లక్ష్మి గారు, వాళ్ళ తల్లి కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు. ఈ తల్లి కాంగ్రెస్ చేసినటువంటి అన్యాయానికి కానీ ఆ రోజు అగ్రిగోల్డ్ బలపడటానికి ఉన్నటువంటి నేపథ్యం కానీ ఒకసారి ఆలోచన చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం విశ్లేషించాలంటే తండ్రి చనిపోయిన గంటకే సంతకాలు తీసుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అయితే అలాంటి వ్యక్తి గురించి మాట్లాడటం కూడా, ఎందుకంటే చాలా అభివృద్ధి సంక్షేమం లేదా మిగతా వాటి గురించి మాట్లాడితే ఎవరైతే కాలర్స్ ఉన్నారో నేను చాలా సంతోషపడతా. ఒక దౌర్భాగ్యకరమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి కేసులు లేవు, తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద బోలెడు కేసులు ఉన్నాయని ఆయన పదే పదే చెప్తూ ఉంటారు. ఇవాళ మీరు అదే క్వశ్చన్ తిరిగి వేస్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చనిపోయినంతసేపు కేసులు లేవు అన్నాడు. సంతోషం. చనిపోవడంతో ఎందుకు కేసులు వచ్చాయి? ఎందుకంటే కాంగ్రెస్ నుంచి విడిపోయాడు కాబట్టి. విడిపోలేదు అప్పటికి. అతను దొంగ సంతకాలు, తండ్రి శవం అక్కడ ఉన్న సంతకాలు పెట్టించుకున్నాడు. జైల్లో నుంచి బెయిల్ ఎలా వచ్చింది? ఎవరి కాళ్ళ మీద పడ్డాడు? మళ్ళీ తల్లి కాంగ్రెస్ మీద కాళ్ళ మీద పడ్డాడు. ఈ రోజు కూడా ఆయన అన్నాడు 1200 కోట్లే ఉన్నాయి అంటున్నాడు. అంటే 1200 కోట్లు అని దొరికినాయి కదా, 43,000 కోట్ల ఈడీ అటాచ్మెంట్స్ని వదిలేసి 1200 కోట్లు ఉన్నాయి అంటున్నాడు. అంటే 1200 కోట్లని తప్పు చేసినట్టే కదా. రైట్. 43,000 కోట్లు ఈడీ అటాచ్మెంట్స్ కానీ జేడీ లక్ష్మీనారాయణ పేరు చెప్తే ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి నిద్రపోడు. రైట్. ఇదే అంశానికి సంబంధించి కాల్ చేసే వాళ్ళ లిస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్రసన్న కాల్ చేశారు న్యూ జెర్సీ నుంచి, స్కైప్ కాల్ సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న గారు చెప్పండి. హాయ్, నమస్కారం. బాగున్నారా అండి? నమస్తే ప్రసన్న గారు, ఎలా ఉన్నారు? నేను ఇక్కడ అమెరికాలో ఎంఎస్ చేయడానికి వచ్చానండి. ఎంఎస్ చేస్తున్నాను. రైట్. పై చదువులు చదువుకుందని వచ్చాను, కానీ ఎక్కడికి వచ్చినా అదే కులకంపు కొడుతుంది అమెరికాలో కూడా. అయ్యో. ఇప్పుడు మన రాష్ట్రంలో 2 అధికార పార్టీ ప్రతిపక్షం పార్టీలు లేవు. ఒకటి కమ్మ పార్టీ, ఒకటి రెడ్డి పార్టీలు. అసెంబ్లీ సాక్షిగా ఎంత దారుణం కొట్టుకుంటున్నారంటే మీరు, మాకు అసహ్యం వేస్తుందండి. మీ బతుకు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం దేశం మొత్తంలో ఒక కుల పిచ్చి రాష్ట్రంగా పెట్టుకుంటున్నారు అందరూ. రైట్ ప్రసన్న గారు, మీ క్వశ్చన్ అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కుల రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ వేదిక అవుతోంది అన్నది ఆయన పాపం ఫ్రస్ట్రేషన్ లో చెప్తున్న మాట. పాపం ప్రసన్న గారు
చలాన్ రూపాయలాగా అమెరికా వెళ్ళిన పరిస్థితి. ఎంఎస్ ఎక్కడా చేయొచ్చు. వ్యామోహంతో ఆయన వెళ్ళిన పరిస్థితి, ఏ వ్యామోహంతో వెళ్ళాడనేది ఆయన చెప్పాలి తప్ప నేను చెప్పేది కాదు. కుల రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, భారతదేశాన్నిలో కులాన్ని రాజకీయాన్ని విడదీయలేని పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఏదైతే కుల పునాదుల మీద ఏది నిలబడదని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తా ఉన్నారో ఆ కులం మీద నిలబడకుండానే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది. ఒక పక్క డిప్యూటీ సీఎం గారిని కాపుగా వేసుకొని, ఇంకో డిప్యూటీ సీఎం గారిని బీసీని వేసుకొని, మొత్తం ఒక్కసారి ఏదైతే మినిస్ట్రీ ఉందో మినిస్ట్రీని ఒకసారి మన క్యాబినెట్ని పరిశీలిస్తే క్యాబినెట్లో ఏ కులం ఉన్నారు, ఏ కులాలకు ఎంత ప్రాధాన్యత ఉంది, అసలు ఈ రాష్ట్రంలో కులాలకి రాజకీయాలకు ఉన్న సంబంధం ఏంటనేది తమ్ముడు చిన్న కుర్రాడు ప్రసన్న అతనికి కొంచెం ఆవేశంలో ఉన్నాడు తప్ప ఆలోచన చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు ఏదైతే ప్రసన్న కులం నాకు తెలియదు, ప్రసన్న తన కులం కాకుండా అణగారిన వర్గాలకు సంబంధించిన ఒక అమ్మాయిని చేసుకుంటాడేమో అడగండి. అతని కులాన్ని త్యజించి అతని వరకు మనం ప్రశ్నిద్దాం, ఎవరి దాకా వద్దు, బయట వాళ్ళకి వద్దు. అతను తన కులానికి సంబంధించిన అమ్మాయిని కాకుండా తక్కువ కులం అమ్మాయిని డబ్బులు తీసుకోకుండా కట్నం లేకుండా ఎవరిని చేసుకుంటాడో చెప్పమనండి. రైట్ రైట్ టాపిక్ డైవర్ట్ అవుతుందేమో బహుశా. మనతో మాట్లాడడానికి నెక్స్ట్ కాలర్ సాయి కుమార్ వాషింగ్టన్ నుంచి సిద్ధంగా అన్నారు. మన స్కైప్ కాల్. ఏ సాయి కుమార్ చెప్పండి. నమస్కారం అండి జవహర్ గారు, మీకు కూడా నమస్కారం సార్. నమస్తే నమస్తే అండి సాయి కుమార్ గారు. సార్ మనకి ఇప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి, కానీ ఇప్పుడు ఇద్దరు టీడీపీ వైఎస్ఆర్సీపీ తిట్టుకోవడం సరిపోతుంది, కానీ వాస్తవంగా అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు టీవీ నైన్ కూడా చాలా సార్లు చూపిస్తుంటుంది చాలా రకాల ప్రాబ్లమ్స్ని. లైక్ ఒక హాస్పిటల్లో జరుగుతున్న మోసాలు కానీ, గవర్నమెంట్ ఆఫీస్ జరుగుతున్న మోసాలు కానీ ఇప్పుడు కూడా ఆగలేదండి, ఇంకా పెరుగుతున్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు టీడీపీ అంటే ఏంటంటే కాంగ్రెస్ ఈజ్ కరప్షన్, అది అందరూ తెలుసు అంటే, జగన్ కూడా పెద్ద కరప్షన్ అందరూ తెలుసు, అది ఇంకా దాంట్లో మనకు డౌట్ లేదు. టీడీపీ మీద కొంచెం అభిమానం ఏంటంటే కొంచెం కరప్షన్ తగ్గిస్తారని ఆశ అనమాట. అలాంటిది ఒక వీడియో పెన్షన్ కోసం వెళ్తే వాళ్ళని తిప్పారండి. అంటే మా ఓన్ తెలిసిన వాళ్ళ దగ్గర ఎగ్జాంపుల్ ఇది. ఇదేమో బయట సాయి గారు ఏమనుకోకుండా ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పగలరా నాయన? దాన్ని నాదైతే నా కాన్స్టిట్యున్సీలో అయితే విడోస్కి కానీ దివ్యాంగులకు కానీ పూర్తి స్థాయిలో 100% వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. చెప్పే కేసు అంటే కేస్ స్టడీ మీ ఏరియా కాదు, గుంటూరు దగ్గర ఇది కేస్ స్టడీ ఇవ్వండి, నేను ఏ ఎమ్మెల్యే ఉన్నాడో మాట్లాడి చేయిస్తాను. నాకు ఎందుకంటే నేను తర్వాత వేరే యాక్షన్ తీసుకుంటున్నాను. కొంచెం ఐఎమ్ గోయింగ్ టు కంప్లైంట్ టు ద మోడీ ఆల్సో. సో నాకు ఇవ్వండి, నేనే పరిశీలి చేస్తా. డీటెయిల్స్ అడుగుతున్నారు, డీటెయిల్స్ ఇవ్వండి, నేను పరిశీలి చేస్తా, రేపే పరిశీలి చేస్తా. చేసి మీ నెంబర్ కూడా ఇవ్వండి, మీకు చెప్తా. ఓకే సార్, ఫస్ట్ చెప్తాను సార్ పాయింట్లు. ఒకటి, ఇప్పుడు 1 వీక్ 2 వీక్స్ తిప్పారు సార్. తర్వాత ఏందయ్యా అంటే వాళ్ళు డబ్బులు ఇస్తే గానీ అది ఫైల్ లేదని చెప్పారు. ఫస్ట్ ఫైల్ లేదంటే రేపు రా ఎల్లుండ్రా అని. సాయి కుమార్ గారు, మీరు చెప్పదలుచుకున్న ఇష్యూ అర్థమవుతుంది, జస్ట్ ఆ పేరు డీటెయిల్స్ అన్న చెప్పగలిగితే చెప్పండి. మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి, నేను మీకు ఫోన్ చేసి చెప్తా. సరే, నా నెంబర్ తీసుకోండి సార్, నేను మీకు కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తాను మీకు. చెప్పండి. నా నెంబర్ 609 ఏరియా కోడ్ 60 అమెరికా నెంబరు 609 968 ఓకే 5006. మీది ఏ ఊరండి? మాది గుంటూరు దగ్గర అండి, మంగళగిరి దగ్గర. నేను ఏసీగల స్టూడెంట్, చెప్పండి, ఊరి పేరు చెప్పండి, పర్లేదు. అంటే అక్కడ ఉన్న పెద్దవడ్లపూడి. ఓకే, నేను రేపే కేసు కూడా చెప్పగలరా? రైట్ సాయి కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్. మీ డీటెయిల్స్ ఇచ్చినందుకు వెంటనే రెస్పాండ్ అవుతామని చెప్తున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బికాస్ చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు కదా. ఎస్ సార్. మీన్ వైల్ నెక్స్ట్ కాల్ కలిసే లోపు సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్. ప్రతిపక్షం అధికార పక్షం అగ్రిగోల్డ్ బాధితులకి, అగ్రిగోల్డ్ కస్టమర్స్కి, అగ్రిగోల్డ్ విక్టిమ్స్కి అందరికీ న్యాయం చేస్తామని చెప్తున్నారు. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా, బట్ స్టిల్ ఒకే తాటి మీద ఎందుకు నడవట్లేదు? ఇక్కడ రాజకీయాల్లో ఒకే తాటి మీద నడిచేటటువంటి అవకాశం ఫ్రాంక్గా అయితే లేదు, ఉండదు. ఎందుకంటే సైద్ధాంతపరంగా కానీ మానసిక పరంగా కానీ రెండు వైరుధ్యాలు కలిగినటువంటి పోల్స్ అవి. కలుపుకొని వెళ్ళేవాడే లీడర్ అంటారు కదా. కలుపుకొని వాడేవాళ్ళు అంటే అందుకే అక్కడ కలవలేని వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కలుస్తూ ఉన్నారు. మీరు పార్టీ ఫిరాయింపులతో కలిపారా? లేదు, అక్కడ కలుసుకోలేక ఇక్కడికి వచ్చి కలుస్తూ ఉన్నారు మాతో, అంతే తప్ప వేరే ఏం లేదు. ఎందుకంటే భావ సారూప్యత కలిగినటువంటి వ్యక్తులు వస్తూ ఉంటారు. దాంతోపాటు అక్కడ అహంకారపూరితమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడి దగ్గర ఇమ్మడలేక వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. రకరకాల కారణాలు ఉంటాయి, యాంగిల్స్ చాలా ఉంటాయి దానిలో. పొలిటికల్ యాంగిల్లో
కొంతమంది అడ్జస్ట్మెంట్ అనేది లేదా అక్కడ లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ నుంచి వచ్చేటువంటి గ్రీవెన్స్ని సాల్వ్ చేయలేకో ఆ గ్రామాల అభివృద్ధి చేసుకుందామనో లేదా కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసుకుందామనో ఇలా రకరకాలుగా వస్తారు. దాన్ని మనం అంటే పారామీటర్స్ తీసుకోవడానికి దానికి ఏం కొలత ఏమి ఉండదు యాక్చువల్గా రాజకీయాల్లో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుకొని పోవడానికి అసలు అది కలిసి వచ్చే అంశంలో దేనిలో రాగలడు అతను? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అనుభవంలో కానీ ఆయన అనుభవం అంత లేదు, ఆయన వయసు లేకపోయినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే విధానం కానీ కనీసం ఒక ప్రిన్సిపల్ డిసిప్లిన్ ఇవన్నీ కూడా లేని వ్యక్తి అతను. ఎందుకంటే ఒక పెంకి కుర్రోడు అంటారు అతన్ని. చిన్నప్పుడు ఎవరైనా సాధారణంగా నాలాంటోడికి నా చిన్నప్పుడే నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చి ఉంటే నా కొడుకు చిన్నవాడు అవుతుంటే వచ్చిన వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు చాక్లెట్లు కొనిచ్చి కార్లు నడిపించి మోటార్ సైకిల్ నడిపించి అంటే ఒక యువరాజుగా పెరిగిన వ్యక్తి పొలిటికల్గా. ఒకేసారి యువరాజుగా పెరిగిన వ్యక్తికి మొత్తం అధికారం వస్తే ఏం చేయాలో తెలియక తండ్రి కూడా లేడు, చెప్పేవాళ్ళు లేరు. తల్లి చెప్పినా వెండు, చిన్నాన్న చెప్పినా వెండు, చిన్నాన్న మేసాల మేళ ఎత్తాడు, ఆ బస్సులు ఎక్కిపోతుంటాడు. ఇవన్నీ జరుగుతుంది, జనాలు చూస్తూ ఉన్నారు. ఈరోజు నేను అనాలిసిస్ చేయటం కాదు, అతను నరసింహారావు గారని ఒక సీనియర్ ఎడిటర్ సినిమా చూపించినట్లు మాట్లాడుతున్నారు. లేదు వాస్తవం అది. ఎనీవేస్ నెక్స్ట్ కిరణ్ కాల్ చేశారు, సిద్ధంగా ఉన్నారు. స్కైప్ కాల్ ఫ్రమ్ బెంగళూరు. ఎస్ కిరణ్. కిరణ్ ఎస్ కిరణ్ కాల్ కట్ అయినట్లుంది. అంటే నేను అనేది ఏంటంటే అగ్రిగోల్డ్ అంశం మీద అసలు కనీసం అధికార పక్షం ప్రతిపక్షం ఒకే స్టాండ్ మీదకి వచ్చింది అనుకోండి, లైక్ తమిళనాడు కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదా అండి? చేయొచ్చమ్మా. చేయటానికి ఇప్పుడు సాధారణంగా కొంచెం అడ్జస్ట్మెంట్ కానీ కాస్తంత ఓర్పు నేర్పు ఇవన్నీ ఉండి ప్రతిపక్ష నాయకుడే సహకరించే పరిస్థితి వస్తే తప్పకుండా అది జరుగుతుంది. ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారు మొదలు ప్రకటించినప్పుడు 3 లక్షలు, ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళే కట్టుకున్నారు డిపాజిట్లు, మన సంబంధం లేదు, ఏం చేద్దాం. ఇక్కడ ఒక చిన్న అంశం అండి, వాయిదా తీర్మానం వైసీపీ ప్రవేశపెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ చేశారు అన్నది వాళ్ళు చెప్తున్నమాట. అమ్మా అసలు వాయిదా తీర్మానాలే లేవని బీఎస్సీలో అంగీకరించి వచ్చిన తర్వాత, ఇది ఇప్పుడు కాదు, హైదరాబాద్లో జరిగినటువంటి బీఎస్సీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో జరిగినటువంటి చర్చల్లో వాయిదా తీర్మానాలు అనేవి లేవు. క్వశ్చన్ అవర్ జరగాలి, 0 అవర్ జరగాలి, షార్ట్ ఆన్సర్ జరగాలి, ఎన్ని జరగాలని ఒక నిబంధన పెట్టుకొని వచ్చారు. ఉంది. శ్రీకాంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఉన్నారు బీఎస్సీలో మెంబర్స్. ఇవాళ కూడా ప్రత్యేక హోదాకి సంబంధించి కూడా అడుగుతారమ్మా, రోజుకు ఒక అంశం అడుగుతారు. కానీ పెట్టకూడదని ఉంది, ఎవరు పెట్టకూడదని వాళ్ళు ఒప్పుకొని వచ్చారు. ఓకే, ఒప్పుకొని వచ్చి వైలేట్ అవుతా ఉన్నారు. ఆ వైలేట్ అయ్యే సందర్భంలోనే ఘర్షణ వాతావరణం జరుగుతా ఉంది. మీరు అన్నదేంటి, ఎందుకంటే దానికి ఏమైనా కారణం ఉందా? ఇప్పుడు వాయిదా క్వశ్చన్ అవర్ అనేదమ్మా ఇప్పుడు రోజుకు ఒక 20 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ 15 20 మంది 30 మంది మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆయా నియోజకవర్గాల యొక్క సమస్యల మీద కానీ ఆయా ప్రాంతాల సమస్యల మీద కానీ సామాజిక వర్గాల సమస్యలు కానీ ఇవన్నీ కూడా చర్చించడానికి ఒక వేదికగా ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ని బట్టి ఉంటుంది. ఈరోజు కరువు మీద ఇచ్చారు, లేదా నీటిపారుదల మీద ఇచ్చారు, నిన్న జలం మీద ఇచ్చారు. ఇలాగన్నీ ఇచ్చకుండా వెళ్ళినప్పుడు ఆ యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో నాలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడి మా ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయాలు అక్కడ చర్చకు తీసుకొచ్చి ఆ చర్చ ద్వారా సానుకూల ఫలితాలు తీసుకొస్తాయి. ఇందాక హాస్పిటల్స్ బాగలేవు, లేకపోతే ఇంకోటి పెన్షన్స్ రాలేదు, పెన్షన్స్ మాకు చాలలేదు, మనం 2000 ఇచ్చాము, అవి కూడా సరిపోవండి, ఇంకో 400-500 తీసుకుంటాం అవసరాన్ని బట్టి. ఎందుకంటే మొన్న మన చనిపోయినటువంటి భూమానాగిరెడ్డి గారు 4000 పెన్షన్లు తీసుకెళ్లి 4000 మందిని ఒకేసారి భోజనం పెట్టి పంపించారు. అదేంటంటే చర్చ జరిగినప్పుడు మాత్రమే ఫలప్రదం అవుతూ ఉంటుంది. ఎందుకంటే 100 పూలు వికసించాలి, 1000 మెదళ్ళు సంఘర్షించాలి. అక్కడ 1000 మెదళ్ళు ఎలాగో లేవు, మెదళ్ళు ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో అసలు లేరు. ఉన్న మా ఆదిమూలపు సురేష్ లాంటి వాడిని మాట్లాడినారు దళితుడని, ఎందుకంటే అతను ఐఆర్ఎస్ ఆఫీసర్ను కూడా రిజైన్ చేసి వచ్చిన వ్యక్తికి కూడా అతను మాట్లాడే అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి ఒక నిరంకుశ వైఖరి నియంత. అదే చంద్రబాబు నాయుడు గారు రోజుకి 25 మంది మాలాంటి వాళ్ళకి అందరూ ట్రైనింగ్ ఇచ్చి ఈ మెటీరియల్ అంతా అదేనమ్మా, ఏమేమి మాట్లాడాలి, ట్రైనింగ్ ఇస్తున్నారు, ఏం నేర్చుకోవాలి, సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్లో మీరు ఎలాగెళ్ళాలి, వెళ్ళినప్పుడు ఏం చర్చించాలి, అసలు క్వశ్చన్ అవర్ ఏంటి, క్వశ్చన్ అవర్లో వచ్చినప్పుడు దానికి సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఏమేయాలి, సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురామని ఆయన స్వయంగా చెప్తారు. రోజుకు 2 గంటలు మాకు ట్రైనింగ్ కూడా ఉంటుంది, నా మెసేజ్లు కూడా చూపిస్తాం మీకు. ఓకే, రోజుకు 2 గంటలు. ఇది నిజంగా ఇంట్రెస్టింగ్ పాయింట్. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు కూడా ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట సబ్జెక్ట్ కి సంబంధించి. ఎస్ కంటిన్యూ చేద్దాం. ఓబుల్ రెడ్డి హైదరాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు నెక్స్ట్ కాలర్ మాట్లాడడానికి. ఎస్ ఓబుల్ రెడ్డి గారు చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్కారం ఓబుల్ రెడ్డి గారు. సార్ మొన్న కడప ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో టీడీపీ గెలిచింది కదా సార్? అవునండి, చాలా సంతోషం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి రాయలసీమ జిల్లాల నుంచి టీడీపీ వైపు చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు కదండి? అవునండి. సో వాళ్ళందరితో మనం ఎందుకు రిజైన్ చేయించి మన స్ట్రెంగ్త్ ప్రూవ్ చేసుకోలేకపోతున్నామండి? రిజైన్ చేయించడానికి చేయించకూడదని కానీ చేయించాలని కానీ ఒక నిబంధనతో అయితే రాలేదు. వాస్తవంగా వాళ్ళు వాళ్ళ యొక్క గ్రామాల అభివృద్ధి నియోజకవర్గాల అభివృద్ధి మీద వచ్చారు.
ఈరోజు చూస్తూ ఉన్నాం రాయలసీమలో నీళ్లు ఇస్తూ ఉన్నాం. కృష్ణా నదికి గోదావరి నీరుని అనుసంధానం చేసి ఏదైతే శ్రీశైలం ద్వారా రాయలసీమ ఉన్నటువంటి ప్రాంతాలకు నీళ్లు ఇస్తూ ఉంటే ఆఖరికి పులివెందులు చీనీ తోటలు ఎండిపోకుండా ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అట్రాక్ట్ అయ్యి పార్టీలోకి వస్తూ ఉన్నారు. అట్రాక్ట్ అయ్యి అక్కడ ఇమ్మడలేక ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు రిజైన్ చేయించాలా ఏం చేయించాలనేది పార్టీ హైకమాండ్ చూసుకొని చర్చిస్తుంది. ఇదే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించిందండి. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏమో తక్కువ మెజారిటీతో వైసీపీని మీద గెలిచింది టీడీపీ. అలాగే పట్టభద్రుల దీనికి సంబంధించి ఎలక్షన్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా వైసీపీయే లీడింగ్లో ఉంది. అంటే వైసీపీ ఇదే యాక్చువల్ డెమోక్రసీ, ఇదే ప్రజల దగ్గర నుంచి వచ్చిన యాక్చువల్ తీర్పు అన్నది వాళ్ళు చెప్తున్నమాట. దీన్ని మీరు ఎలా చూస్తారు? రాజకీయ అవివేకులమ్మా వాళ్ళు. ఎందుకంటే ఒక్కసారి నేపథ్యం చూడాలి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యాన్ని చూసినప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ టీచర్ ఎమ్మెల్సీలే కానీ యూనియన్స్ ద్వారా వస్తాయి, పార్టీల ద్వారా రావు. మొట్టమొదటిసారి పార్టీ మ్యాండేట్ ఇచ్చి వెళ్ళిన సందర్భంలో వెస్ట్ గోదావరిలో ఒక సీట్ ఓడిపోయాం. వెస్ట్ ఈస్ట్లో ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ. టీచర్స్ యూనియన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఈరోజు. ఆ స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితుల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఓడిపోవడం జరిగింది. దాంతోపాటుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒకటి వచ్చింది, తెలుగుదేశానికి ఒకటి వచ్చింది, అదే బీజేపీకి ఒకటి వచ్చింది. మిగతా వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేశారు. సపోర్ట్ అంటే ఎలా సపోర్టు? ఇలా బలం లేనప్పుడే కదా సపోర్ట్ చేసేది. లేదనే కదా, దాని లేదంటే వాళ్ళే మ్యాండేట్ ఇస్తారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే గ్రాడ్యుయేట్స్ కూడా వ్యతిరేకంగా ఏమీ లేరు. లిటరేచర్ పర్సెంటేజ్ చూడండి అక్కడ. ఈ రోజు అని కదమ్మా, దానికి కూడా ఎలిమినేషన్ రౌండ్స్ జరుగుతూ ఉంటాయి. ఎలిమినేషన్ రౌండ్ దాకా వెళ్ళారు కదా, డైరెక్ట్ గా ఎవరికి క్లీన్ స్వీప్ రాలేదు, అక్కడ మెజారిటీ ఏం రాలేదు. ఎలిమినేషన్ ఎలా జరుగుద్ది? 1, 2, 3, 4 వేసుకుంటా ఓట్లు వేసుకుంటూ వెళ్ళినప్పుడు కింద నుంచి తీసుకుంటా వస్తారు, యాడింగ్ చేసుకుంటా వస్తారు. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో వాళ్ళు గెలిచారే తప్ప డైరెక్ట్ గెలవలేదు. ఈరోజు కొవ్వూరులో ఎనానిమస్గా వార్డు మెంబర్కి ఇచ్చారు. అక్కడ పోటీ చేసే పరిస్థితి కూడా లేదు వాళ్ళ పరిస్థితి. అది వాళ్ళు ఈరోజు వెస్ట్ గోదావరిలో కొవ్వూరు కాన్స్టిట్యూన్సీ, నా కాన్స్టిట్యూన్సీలో తక్కువ మెజారిటీతో గెలిచాము అన్న ఒక అసంతృప్తి అయితే మీకు లేదంటారు? అస్సలు లేదమ్మా. అది అసలు అలాగే జరుగుతుందని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే నేను కూడా టీచర్స్ యూనియన్ నుంచి వచ్చాను. గ్రాడ్యుయేట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, టీచర్స్ యూనియన్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. నేను 25 సంవత్సరాలు టీచర్స్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ చేసి వచ్చా. నేను కూడా ప్రచారానికి వెళ్ళిన సందర్భం ఉంది. నేను వెళ్ళిన దగ్గర కూడా ఓడిపోయిన సందర్భం ఉంది. ఈరోజు ఉపాధ్యాయులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది ఉపాధ్యాయుడు ఆలోచిస్తే ఖచ్చితంగా తెలుగుదేశానికి ఓటేస్తారు. కానీ ఉపాధ్యాయుల ఆలోచనలు ఆ విధంగా లేకుండా యూనియన్స్ కొంచెం డైవర్ట్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే 1983 రీగ్రూపింగ్ స్కేల్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డిఎస్సిలో ఎక్కడా ₹1 తీసుకోకుండా ఉద్యోగం నాలాంటి వాళ్ళు కానీ, నా భార్య కానీ, నాతో మిత్రులు కానీ కొన్ని వందల మంది ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు దయవల్ల చేస్తూ ఉన్నారు. ఎక్కడ ₹1 లంచం ఇచ్చిన వాళ్ళు ఉంటే ఏది చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి పెట్టిన తర్వాత లేదు, ట్రాన్స్ఫర్లు ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టుంటే ఈరోజు ట్రాన్స్ఫర్స్ వెబ్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. ఈరోజు దానివల్ల ఏంటంటే రాజకీయాలకి ఉపాధ్యాయులకు సంబంధం లేకుండా పోయినందువల్ల మా మీద ఎవరు ఆధారపడాలా. ఎందుకంటే ఆధారపడాలని మేము కూడా అనుకోవట్లే. వాళ్ళు స్వతంత్రంగా ఉన్నారు. స్వతంత్రంగా ఉన్న సందర్భంలో ఉపాధ్యాయ మిత్రులకు కూడా మీ ద్వారా వాళ్ళకు కూడా మనం చేస్తా ఉన్న ఈ సందర్భంలో వాళ్ళు దయచేసి కృతజ్ఞత కలిగి తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఎందుకంటే మహిళలకి 5 స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఇచ్చారు. అదేవిధంగా 6 నెలలు ఏదైతే మెటర్నిటీ లీవ్ ఇచ్చారు, పెటర్నిటీ లీవ్ ఇచ్చారు. అదేవిధంగా డిఎస్సీలు జరిపిస్తా ఉన్నారు, ఉద్యోగాలు చేపిస్తా ఉన్నారు. ఇన్ని సందర్భాల్లో చేస్తా ఉన్నారు. రైట్, మనతో మాట్లాడడానికి సురేష్ పూణే నుంచి ఫోన్ కాల్ సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం జవహర్ గారు. నమస్కారం అండి. సార్, ఇది యాక్చువల్గా ఈ రోజు అగ్రిగోల్డ్ గురించి డిస్కషన్ గురించి ఒక 20 lakhs పీపుల్ వెయిట్ చేస్తా ఉన్నారండి. యాక్చువల్ గా అది జరుగుతున్న క్రమంలో మీరు జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో లేవనెత్తారు. సరే, అపోజిషన్ కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, అది ఓకే అండి. మీరు ప్రభుత్వం తరపు నుండి ఆ టాపిక్ ని డైవర్ట్ చేస్తూ ఈ మహిళా పార్లమెంట్ అనేది ఎప్పుడో ప్రీవియస్ గా జరిగిన టాపిక్ ని తీసుకురావడానికి కారణం ఏంటో చెప్పగలుగుతారా నాకు క్లియర్ గా? ఒకటి ఈరోజు నాకు జస్ట్ క్లారిటీ కోసం అండి. ఏం లేదు, ఇప్పుడు మీరు క్లారిటీ కోసం అడుగుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉండి మీరు మొత్తం అబ్జర్వ్ చేసినట్లేరు ప్రొసీడింగ్స్ని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ని. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ స్టేట్మెంట్కి సమాధానం ఇచ్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ఇష్యూని తీసుకొచ్చి అది ఏ విధంగా డైవర్ట్ చేస్తే అతను అల్లరి చేసుకోవడానికి అవకాశం ఉండదని ఒక డైవర్షన్ తీసుకొచ్చింది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే. తీసుకొచ్చిన తర్వాత ఆఖరిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైనల్కి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ముందు 3 లక్షలు ఇద్దాం అనుకున్నాం, అవి సరిపోవు, 5 లక్షలు ఇవ్వాలని 5 లక్షలు పెంచినటువంటి పరిస్థితి ఆత్మహత్యల మీద చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఎవరైతే రివార్డు కూడా ప్రకటించారు, ఎవరైతే తప్పించుకొని తిరుగుతూ ఉన్నారో మీకు ఆ రోజు తెలుసు, కృషి బ్యాంక్ సంబంధించి వెంకటేశ్వరరావు గారు ఎక్కడుంటేనే పట్టుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా 10 లక్షల రివార్డు ఇచ్చి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేస్తారు. ఆ నిందితులు కూడా ఎవరికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎక్కడ ఉన్నారో.
జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 10 లక్షలు 20 లక్షలు ఇంక మిగిలిన 8 మంది దొరకాలనుకుంటే 80 లక్షలు ఇస్తాం, తీసుకొచ్చి అప్పచెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు. ఎందుకంటే ఇక్కడ డైవర్షన్ అనేది గవర్నమెంట్కి అవసరం లేదు. మీరేమో జగన్మోహన్ రెడ్డికి తెలుసు అంటారు, జగన్మోహన్ రెడ్డికి ఇదిగమ్మా సాక్ష్యాలు కూడా చూపిస్తా. అసెంబ్లీలోనే ఉన్నారు అన్నది వాళ్ళు చెప్తున్నమాట. సరే అందరూ ఉంటామా, న్యాయ విచారణ జరుగుద్ది, ఎవరో చట్టానికి అతీతులు కాదు కదా. స్పీకర్లు అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ప్రధానమంత్రులను అరెస్ట్ చేశారు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు, తప్పు ఎవరైనా తప్పే కదా. చట్టం దృష్టిలో అందరూ సమానం. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో చట్టం అనేది చక్కగా అమలవుద్ది. మీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి నెక్స్ట్ బాబు కొవ్వూరు నుంచి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఆన్ స్కైప్ కాల్. ఐఎమ్ సారీ, ఇట్స్ ఫ్రమ్ కువైట్ ఐ గెస్. బాబు గారు చెప్పండి. చెప్పండి బాబు గారు, కువైట్ నుంచి. ఒకటి ఇప్పుడు అగ్నిగోల్డ్ రాత్రి కనుక మాట్లాడినామా, నేను ఈ అగ్నిగోల్డ్ గురించి కొని 3 లక్షలు చనిపోయిన వాళ్ళకి ఇస్తానని చెప్తాను. రే మంచిదే, నేనే కాదని చెప్పాను. 5 లక్షలు పెంచారు. కాకపోతే వీళ్ళు కంపెనీలు పెట్టి ఒక్కొక్కరు కంపెనీలు పెట్టి 100 కోట్లు 1000 కోట్లు ప్రజాసొత్తులు ప్రజాసొమ్ము వాళ్ళు మోసం చేసి వాళ్ళు కూర్చొని పోయి జైళ్ళలోకి పోయి కూర్చొని హాయిగా వాళ్ళు ఉంటే మళ్ళా గవర్నమెంట్ సొత్తు కనుక మళ్ళీ మీరు 300 200 ఇచ్చేస్తే ప్రజల సొత్తు ఇలా ఇచ్చుకుంటా పోతా అంటే వాళ్ళేమో ప్రజలకు మోసం చేసి 1000 కోట్లు వాళ్ళేమో హాయిగా ఉండరు. ఇప్పుడు మాట సపోజ్ ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి తీసుకో, కొన్ని 100 కోట్లు తీసుకున్నాడు, ఆయనేమో వాళ్ళ కూతుర్లు పెళ్లి చేసుకుని బాగా హాయిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో కొన్ని 1000 కోట్లు ఆయన సంపాదించుకున్నాడు, కేసులు ఏమో నడుపుతాడే బాగానే ఉన్నాడు. మళ్ళీ ఇట్లా పోయే డబ్బు కాక కోట్లకు మళ్ళీ లాయర్లకు వాళ్ళకు వీళ్ళకు కోట్లకు డబ్బులు పోయేది కాక ఇట్లా మళ్ళీ మీరు ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు పోయిన ఒక రైలు చనిపోతే కనుక ఒక 10 లక్షలు ఏ గవర్నమెంట్ అయినా ఇస్తుందా? ఇస్తున్నారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడగడంలే, అది తెలుగుదేశమే. నేను లేదు బాబు గారు రైట్, మీరు అడిగిన దానిలో న్యాయం ఉంది. ఎందుకంటే ఎవరైతే సంపాదించుకొని పోయిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఈ బర్డెన్ అంతా ప్రభుత్వం మీద పడతా ఉంది, రైతులకు సంబంధించిన ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, రైతులకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించాల్సిన పరిస్థితి ఉన్న సందర్భంలో రైతులకు కూడా 5 లక్షలు ఇస్తూ ఉన్నాం, చంద్రన్న బీమా ద్వారా 5 లక్షలు ఇస్తూ ఉన్నాం. అది కాకుండా ఇప్పుడు అగ్రిగోల్డ్ ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలు ఏదైతే పెద్దను కోల్పోయి ఆత్మస్థైర్యం కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఆర్థిక చేయూత అనేది 5 లక్షల ద్వారా ఇస్తే ఆ కుటుంబాలు ఆదుకుంటాయి అనే ఆలోచన తప్ప దుబారా చేద్దాం అనే ఆలోచన, లేకపోతే దీన్ని చూసి ఇంకోళ్ళు నేర్చుకుందాం అనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి లేదు. బాబు గారు చెప్పిన క్వశ్చన్కే కంటిన్యూయేషన్ అండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అంటే అగ్రిగోల్డ్ విక్టిమ్స్ అందరూ ఎవరైతే ఈ నిరాహార దీక్ష చేస్తున్నారో ఆ శిబిరానికి ఆయన కూడా రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత మాట్లాడడం ఏంటంటే 10 లక్షల రూపాయలు మీరు పట్టుకున్న వాళ్ళకి ఇస్తాము అని చెప్తున్నారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ అంత చేతకాంతనంగా కనిపిస్తుందా మీకు? మీరు తలుచుకుంటే వాళ్ళని పట్టుకోలేరా? తిరిగి మళ్ళీ వాళ్ళ మీద 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలా అన్నది వైసీపీ చేస్తున్న క్వశ్చన్. దీనికి ఏం చెప్తారు? ఎందుకంటే అమ్మా ఆయనకు అవగాహన లేదనేది మరొకసారి రుజువు అవడం తప్ప వేరే. విజయ మాల్యా గారి పరిస్థితి ఏంటి? ఈరోజు బ్యాంకుల చుట్టూ చేసిన ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? 1,00,000 కోట్లు తిన్నాడు, 43,000 కోట్లు ఈడీ అటాచ్మెంట్స్, 1,200 కోట్లు ఆయన అసెంబ్లీ సాక్షిగా అంత లేదు నాది 1,200 కోట్లే నా మీద వచ్చిన ఆరోపణలు అని చెప్తా ఉన్నాడు. ఆయన్ని 16 నెలలు జైల్లో పెట్టారు. అలాంటి వ్యక్తి వచ్చి ఈరోజు వచ్చేసి ఎందుకు పట్టుకోలేమంటే ఆయనే చెప్పాలి. నేరస్తులు ఎలా తప్పించుకుంటారో, నేరస్తులు ఏ విధంగా తప్పించు తిరుగుతుంటారో అనేది ఆయన చెప్తే బాగుంటుంది మనం చెప్పే కన్నా. రైట్. రామకృష్ణ కువైట్ నుంచి స్కైప్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామకృష్ణ చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి రామకృష్ణ గారు. సార్ ఇది ఇప్పుడు మీరు తీసుకున్న కొత్త నిర్ణయం చాలా బాగుందండి. ఎందుకంటే ప్రజలందరికీ డబ్బులు పంచే కంటే ఒక నాయకుడిని ఒకరిని కొనిస్తే ప్రజలందరినీ కొన్నట్టే, నాయకుడు అయితే మీకు డైరెక్ట్గా మీకు కావాల్సిన సీటు మీరు సంపాదించుకోవచ్చు. ఇది టెక్నిక్ బాగుంది. మీరు ఇది కంటిన్యూ అయితే కనుక 2019లో కూడా మీదే విజయం అవుతుంది. అంటే వన్ మినిట్ ప్లీజ్. తర్వాత ఇదేంటి సోషల్ మీడియాని కూడా మీరు కొంచెం స్ట్రిక్ట్ చేయాలి. సోషల్ మీడియాలో కూడా ప్రజలు మాట్లాడకూడదన్న ఫీలింగ్ లో ఉన్నట్టున్నారు. అంటే మీరు సోషల్ మీడియాని మీరు రామకృష్ణ గారు దయచేసి ఒకటి వినండి. మొన్న భూమా నాగిరెడ్డి గారు చనిపోతే ఏ విధమైనటువంటి పెట్టారు దీనిలో సోషల్ మీడియాలో అనేది ఒకసారి ఆలోచన చేయండి. కనీసం ఎక్కడికి వెళ్తున్నారంటే ఒక రాక్షసానందం పొందుతున్న పరిస్థితికి సోషల్ మీడియా ద్వారా కొంతమంది వస్తూ ఉన్నారు. కొంతమంది వచ్చే సందర్భంలో కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛ ఉంది కదా అని నన్ను లేకపోతే ఇంకొకళ్ళని ఎవరిని పెడితే వాళ్ళు మాట్లాడలేరు. తాగి ఉన్నాడు కాబట్టి వాడు మాట్లాడాడంటారు తప్ప వాడు ఏ ఇంటికి వెళ్తున్నాడో తెలియకుండా, ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడో, తల్లికి చెల్లికి తేడా తెలియకుండా ఉన్నాడా ఒక ఉన్మాదం చర్యగా ఈ సోషల్ మీడియా కొంతమంది తయారు చేస్తూ ఉన్నారు.
రైట్. సో దాని మీద ఖచ్చితంగా నియంత్రణ ఉండాలి తప్పకుండా అన్నది మీరు ఉండాల్సిందే. చెప్తున్నమాట. ఇప్పుడు ఎవరైతే అందంగా కనిపించిన అమ్మాయి మీద కూడా కామెంట్లు పెట్టేసి, లేదా తల్లి మీద వాడి తల్లి చెల్లి తెలుసు కదా వాడికి, వాళ్ళ మీద కూడా కామెంట్ పెట్టి ఒక రాక్షసానందాన్ని పొందడానికి వేదికగా కొంతమందికి ఉందనేది నేను అభిప్రాయపడతాను. విజయవాడ TV9 స్టూడియోలో గెస్ట్ గా విచ్చేశారు వారధి ప్రోగ్రామ్ కి కోవూరు టీడీపీ ఎమ్మెల్యే జవహర్ ఉన్నారు మనతో. సో మీరు కాల్ చేయాలనుకున్న నంబర్ 0866243442 ఇన్ కేసు మన గెస్ట్ తో మాట్లాడాలి అనుకుంటే. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు నాగిరెడ్డి, స్కైప్ కాల్ లో రెడీగా ఉన్నారు అండ్ హీస్ కాలింగ్ ఫ్రమ్ న్యూయార్క్. ఎస్ నాగిరెడ్డి గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అన్నా. నమస్తే నాగిరెడ్డి గారు. బాగున్నా. బాగున్నాను. 3 క్వశ్చన్స్ నా కట్ చేయకుండా మా సమాధానం చెప్పండి. చెప్పన్నా. ఒకటి నా ఇప్పుడు నమస్తే థ్యాంక్ యూ. రాజశేఖర రెడ్డి కుటుంబం మీద మామూలుగా మాటకొస్తే ఒక టీడీపీ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారు. నేను చెప్పినాడు ఇక్కడ సమాధానం చెప్పాలి కదనా? చెప్పాలి. నేను క్వశ్చన్లు అడుగుతా, ఒకరోజు చెప్పను, అది నిజమైతే చెప్పు, లేదు పని. రాజశేఖర రెడ్డి పదవిలోకి వచ్చిన తర్వాత రైతులకు కానీ, డోహరా మహిళలకు కానీ, పేదవాళ్ళకు కానీ ఆరోగ్యశ్రీ పెట్టి ఈ ప్రతి పేదవాడికి గుండె ఆపరేషన్ అనేది అది చేసింది మంచిదే కాదా? చాలా మంచి పథకం. నెక్స్ట్ దానికి కూడా చెప్తాను. రైతుకు అనేది ఆయన ముఖ్యమంత్రి అవుతానే తొలి సంతకం పెట్టాడు, ఆయన తప్పుడోడా? రెండోది రుణమాఫీ అన్నాడు, గోల్డ్ బ్యాంకులో ఉంటే మొత్తం వడ్డీ గిడ్డీ అన్ని అప్పటికప్పుడే మాఫీ చేశారు, అది మంచి పద్ధతి కదా? పోతే జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడతారు, మీరు ప్రతి ఒక్కరు మాట్లాడతారు, కాదని తప్పంలా 1200 కోట్లు అని చెప్పి ఛార్జ్ షీట్ వేశారు, అవి రుజువు కాలా. కానీ 48 కోట్లు అని చెప్పని మీ టీడీపీ నాయకులు చెప్తున్నారు కదా, 10% ఇవ్వండి, నేను 7 కావాలన్నా సంతకం పెడతాను, ఆ ఆస్తులన్నీ రాపిస్తాను అంటున్నాడు. దానికి సమాధానం లే. పోతే ఏమన్నా అడిగినప్పుడు ఇప్పుడు ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీలో మీరే ఎట్లా దొరుకుకోవాలనుకుంటారా? ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు, ప్రతిపక్ష వాళ్ళు కానీ వాళ్ళు ప్రజలకే సేవ చేయాలి కదనా? రోజా 1 year సస్పెండ్ చేస్తే ఆమెను గెలిపించిన ప్రజలు ఏం కావాలి? పేద ప్రజలు. రైట్ నాగిరెడ్డి గారు 3 క్వశ్చన్స్ అన్నారు, చాలా క్వశ్చన్స్ అడిగేశారు, ఒకసారి చెప్దాం, విందాం, ఏం చెప్తారు? నాగిరెడ్డి గారు చాలా సంతోషం. మీకు జగన్ గారి కుటుంబం మీద, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఉన్న అభిమానానికి ధన్యవాదాలు. ఎందుకంటే సాధారణంగా ఏ గూటి పక్షి ఆ గూటికి, ఏ ఏకలు ఉన్నటువంటి పక్షి ఆ జాతికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం ఒకసారి చూస్తాం. ఎందుకంటే ఆ వెంట్రుకలను బట్టి కానీ, ఆ జాతిని బట్టి కానీ ఏ గూటి పక్షి ఆ గూటికి వెళ్తూ ఉంటుంది, అది సహజం. నాగిరెడ్డి గారు మీకు కూడా అదే పరిస్థితి ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరినో టార్గెట్ చేయట్లే, ఆయన సెల్ఫ్ గోల్ వేసుకోవడానికి అలవాటు పడిపోయాడు. భూమా నాగిరెడ్డి గారు చనిపోతే ఆయనకు అక్కర్లా, లేదు జలం గురించి మాట్లాడాలంటే ఆయనకు అక్కర్లా, పోలవరం గురించి మాట్లాడాలంటే ఆయనకు అక్కర్లా, ఇరిగేషన్ గురించి మాట్లాడాలంటే ఆయనకు అక్కర్లా. ఆయనకి కావాల్సింది ఏంటంటే ఈడీ అటాచ్మెంట్ జేడీ లక్ష్మీనారాయణ గారిని తలుచుకుంటూ ప్రతి శుక్రవారం ఏదైతే ఏమి ఛార్జ్ షీట్ అన్నారు, ప్రతి శుక్రవారం ఎందుకు వెళ్తున్నాడో ఆయన చెప్పాలి, 16 నెలలు జైలు ఎందుకు ఉన్నాడో ఆయన చెప్పాలి. ఎందుకంటే నేరము శిక్ష అనిపించేది ఆయన కాదని పని మేమెవరం పైనుండి చూసేవాళ్ళం కాదు. మీకులాగా ఆయనకు కూడా మంచి జరగాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. భగవంతుడు మంచి బుద్ధి ఇచ్చి అక్కడ ప్రజల సమస్యలు చర్చించే విధంగా ఉంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరుగుద్ది. అది మానేసి ఇరిగేషన్ ప్రాజెక్టు మీద మాట్లాడు, పోలవరం మీద మాట్లాడు, పట్టిసీమ మీద మాట్లాడు, ఏదైతే పురుషోత్తపట్నం మీద మాట్లాడు. జలం అంటే జగన్ గారికి భయం, ఆయనకి కావాల్సింది ధనం. ఆ మాఫియాలో మునిగిపోయి అలా ఉన్నాడు. ఆ 1200 కోట్లో 48,000 కోట్లో ఏదైతే జేడీ లక్ష్మీనారాయణ గారిని అడుగుదాం, తప్పకుండా ఆయన ఛార్జ్ షీట్ వేసింది ఆయన కాబట్టి ఆయన చేస్తాడు. ఈరోజు రోజా గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇద్దరు దళిత మహిళల పట్ల ఒక అహంకారపూరితమైనటువంటి కులాహంకారాన్ని ఆమె ఏ విధంగా ప్రవర్తించింది అసెంబ్లీ వేదిక అనేది అన్ని ఫుటేజ్లు ఉన్నాయి. ఈరోజు కూడా చూస్తూ ఉన్నాం. ఆఖరికి ఆమె మాట తీరు, ఆమె నడుము చూపిస్తుంది, చెప్పులు చూపిస్తుంది, లేకపోతే వడ్డానాలు చూపిస్తుంది, మొగుళ్ళ గురించి మాట్లాడి ఏం సంస్కారం? ఆ సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీలో అవసరమా? అలాంటి అవసరం లేని వ్యక్తులు అసెంబ్లీలోకి వచ్చి ఈరోజు అసెంబ్లీలో నాలాంటి వాళ్ళము కొంచెం పవిత్రమైన వృత్తి నుంచి వచ్చినటువంటి వాళ్ళం కూడా ఇలాంటి వాళ్ళని చూడటానికి కూడా నేను ఈ 3 సంవత్సరాలు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఒక ఎమ్మెల్యేతో ఎవరితోనే మాట్లాడలేదంటే ఇద్దరితోనే మాట్లాడలే. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, 2 రోజా గారు. ఎందుకంటే అహంకారపూరితమైన వ్యక్తులతో కనీసం పరిచయం పెంచుకోవాలని కానీ
తోటి శాసనసభ్యులని కానీ మాకైతే లేదు. దయచేసి వారి ప్రవర్తనలో మార్పు ఉంటే వాళ్ళు అసెంబ్లీకి కాదు పార్లమెంట్కి కూడా వెళ్ళొచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. రైట్, నెక్స్ట్ మనతో మాట్లాడడానికి జగన్ కాల్ చేశారు. మదన్పల్లి నుంచి స్కైప్ కాలింగ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ జగన్ గారు చెప్పండి. నమస్తే అండి. మాట్లాడండి జగన్ గారు. హలో నమస్తే అండి. నమస్తే జగన్ గారు. నమస్తే జవహర్ గారు, బాగున్నారా? బాగున్నాను చెప్పండి. అదేనండి, ఇప్పుడు ప్రతి దానికి జగన్ మీద మీకు రెండో ఆరోపణ దొరకదండి. ప్రతి దానికి 1,00,000 కోట్లు, ప్రతిదానికి మీరు 1,00,000 కోట్లు దొంగ సరే, అది అయిపోయింది. మీరు ఇప్పుడు సెంట్రల్లో మీ గవర్నమెంటే ఉంది, స్టేట్లో మీ గవర్నమెంటే ఉంది. ఏమన్నా ప్రూవ్ చేయాలనుకుంటే ప్రూవ్ చేయండి, అంతేగాని ప్రతిదానికి అది తప్పనిచ్చి ఇంకొకటి లేదా మీకు? ఇంకొకటి ఏంటంటే జగన్ చేసే ఆరోపణలు, పవన్ కళ్యాణ్ చేసే ఆరోపణలు ఒకటే, కానీ జగన్ మీద మాత్రం విరుచుకుపడతారు, పవన్ కళ్యాణ్ మాత్రం ఏమనరు. ఎందుకు అట్లా? ప్లస్ ఇంకొకటి వినండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ 16 నెలలు జైల్లో లేడమ్మా. ఒక్క సెకండ్ ఉండండి, వినండి. వినటానికే వచ్చింది నేను చెప్పడానికి, వినటానికి. ఎందుకంటే నీకున్న ప్రివిలేజ్ నాకు లేదు, నీకున్న స్వేచ్ఛ నాకు లేదు. ఎందుకంటే నేను బాధ్యత గల పదవిలో ఉన్నా. నువ్వు చెప్పేది వింటా, అవి చెప్పు. ఒక్క సెకండ్ అండి. ఇంకొకటి ఏంటంటే అండి, మీరు రాయలసీమకు అసలు ఏమీ చేయడం లేదండి. ప్రతి ఒక్కటి కృష్ణా గుంటూరు. రాయలసీమ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలా, అన్ని అక్కడనే కాకుండా. ఇంకొకటి ఏంటంటే, మొన్న ఎమ్మెల్సీలు మీకు ప్రతి ఒక్కటి ఎమ్మెల్సీలు టీచర్స్ది ఒకటేనా? టీచర్స్ది ఇది కూడా ఎమ్మెల్సీనే. మీరు ఆ లోకల్ వంటలో 100 మందిని కొనేసి వేసేస్తే సరిపోదు అది. రైట్ జగన్ గారు, 3 ఇష్యూస్ కి సంబంధించి మీరు మాట్లాడారు, ఒకసారి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఇప్పుడు హంతకుడే అంటారు, దొంగ అంటారు. ఎందుకంటే ఎన్ని తరాలు మారినా తాత దొంగోడైతే, తాత హంతకుడు అయితేనే ఈ రోజు కూడా రాజారెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు ఆయన ఫ్యాక్షనిస్ట్గా ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఆ కుటుంబ నేపథ్యాన్ని చూసినప్పుడు ఒకసారి ఆ ఫ్యామిలీ అంటేనే వాళ్ళ తాత హంతకుడు, వాళ్ళ నాన్న ఏం చేశాడు, ముఖ్యమంత్రి, ఈయన జైలుకి వెళ్ళాడు, ఇది చెప్పకుండా ఎలా ఉండాలి? నేపథ్యం చెప్పాల్సిందే కదా. ఒక వ్యక్తిత్వాన్ని చెప్పే అనాలిసిస్ చేసేటప్పుడు తప్పకుండా ఆయన ఒక వ్యక్తిత్వాన్ని చెప్పే సందర్భంలో ఆయన గుణగణాలు చెప్తే రామరాజ్యం ఎలా ఉంటుంది, రాముడు ఏ విధంగా అందంగా ఉంటుంది, అది చెప్పడం తప్ప ఎలాగవుతుంది? మరి తమ్ముడు చాలా బాధపడతా ఉన్నాడు. రాయలసీమకు కావాల్సినటువంటి నీళ్ళు ఇస్తూ ఉన్నాం, అభివృద్ధి చేస్తూ ఉన్నాం. దానికోసమే ఈరోజు ఉన్నటువంటి భూమానాగిరెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో అక్కడ ఇమ్మడలేక ఇక్కడికి వచ్చి వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు. మొన్ననే ఆళ్ళగడ్డకి 4,000 పెన్షన్లు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అభివృద్ధి కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. అభివృద్ధిలో రాయలసీమ, చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ ప్రాంతవాసే, ఆయనకు వివక్షత అనేది లేదు. కృష్ణా గుంటూరు మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? కృష్ణా గుంటూరు మీద ప్రేమ ఉండడానికి ఏమన్నా ఉంటే నదుల అనుసంధానం, ఎందుకంటే వెస్ట్ నుంచి నీళ్లు తీసుకొచ్చి కృష్ణాలో కలుపుతున్నారు కాబట్టి ఆ అభిమానం ఉంటుంది. ఎందుకంటే పనిచేసేది ఒకటి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే ఈ ప్రాంతం పట్ల నాకు అభిమానం ఉంటుంది, అంతే తప్ప దయచేసి ప్రాంతాల వారీగా మా నాయకుడిని విడదీయొద్దని మనం చేస్తాం. రైట్, ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ స్పీకర్ పై అవిశ్వాసం పెడతాము అని చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? మా అవిశ్వాసం పెడితే వాళ్ళకు ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది? అవిశ్వాసం అంటే సభాకాలాన్ని వృధా చేయటం తప్ప ఏమీ లేదనేది జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సందర్భాల్లో రుజువైనటువంటి పరిస్థితి ఉంది. కేవలం అతను మీడియాలో కనపడాలి, అవాకులు చవాకులు పేలాలి, అవాస్తవాలు అసత్యాలు చెప్పాలి. దానివల్ల పెద్దగా ఉపయోగం ఆయనకు వచ్చేదేం లేదనే విషయం ఆయనకి తెలిసే ఉంటుంది. ఆయనకి తెలుసుంటుంది, కానీ అక్కడ మాట్లాడుతున్న విషయం ప్రజలకు ఏదో సందేశం ఇస్తున్నాను, తప్పుడు సందేశం మంచి సందేశం అని ఇద్దరు మాకు చెప్పేవాళ్ళు. సత్యాలు చెప్పు, అసత్యాలు మానే, అర్ధ సత్యాలు తగ్గించు. సరే, ప్రజలకి సంకేతాల విషయాలు మాట్లాడితే ఇవాళ స్పీకర్ కి సంబంధించి ఉమెన్స్ పార్లమెంట్ జరిగేటప్పుడు ఆయన చేసిన స్టేట్మెంట్స్, అసలు ఈ అంశాన్ని తీసుకురావడం అవసరం అంటారా? ఈరోజు మనకి అగ్రిగోల్డ్ ఇష్యూ అయిపోయిందమ్మా. అయిపోయిన తర్వాత విశ్వసనీయత గురించి వచ్చింది. ఇది అసెంబ్లీ విశ్వసనీయత గురించి వచ్చింది. ఎందుకంటే ఆయన వెత్తిపడి పుల్లారావు గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పేపర్లో రాసిన క్లిప్పింగ్స్ వచ్చాయి. అవన్నీ చూసిన తర్వాత దాని నేపథ్యాన్ని చూసిన సందర్భంలో ఉమెన్ పార్లమెంట్లో జరిగినటువంటి సంఘటనలు ఏమన్నాయి, ఆయన మాట్లాడింది ఏంటి, షెడ్లో కన్నా కారు కొని షెడ్లో పెట్టుకోవాలి, ఇలాగా లేనిపోని అన్నీ కూడా ఇచ్చారు. నా దగ్గర మెటీరియల్ కూడా ఉంది, అది ఏమేమి ఇచ్చారు, ఏమేమి మాట్లాడారు అనేది. ఈరోజు సందర్భాన్ని చేసేసి ఇదంటే దానికి కట్ అండ్ పేస్ట్ మెథడ్లో వాళ్ళకి అవసరమైన తీసుకున్నారు, పెడతా ఉన్నారు. ఈరోజు పొరపాటుగా మన చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడితే దాన్ని ఈరోజు హల్చల్ చేపించే పరిస్థితి లేదు. ఈరోజు ఆయన మాట్లాడింది మొత్తం కూడా అందరికీ తెలియాలి కదా. నాలాంటి వాళ్ళకి, నాకు యాక్చువల్గా సిచ్యువేషన్ తెలియదు. ఈరోజు అసెంబ్లీలో ప్రదర్శించిన తర్వాత ఇలా మాట్లాడితే వీళ్ళు ఇలా వక్రీకరించిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష జరగాలి, వాళ్ళు అక్కడికి రావాలి. అసెంబ్లీ స్పీకర్ అంటే ఎవరు ఆస్తి కాదు, సాక్షి ఆస్తి కాదు విమర్శించడానికి. నిజంగానే ఉంటే తప్పకుండా ఏం చేయాలనేది అవిశ్వాసం. చాలా నేషనల్ మీడియాలో కూడా ఇదే అంశం నడిచింది అని చెప్తున్నారు జగన్మోహన్. అమ్మా, ఈరోజు మీడియా పరిస్థితి కూడా, నేను మీడియాలో మాట్లాడుతూ మీడియాని విమర్శించడం సరైనది కాదు, కానీ
కొన్ని ప్రసార మాధ్యమాలు ఏదైతే హైలైట్ అవుతాయో చూసుకుంటున్నారు, దాన్ని ప్రచారం చేయడానికి ప్రాధాన్యతనిస్తా ఉన్న క్రమంలో సాక్షిలో రావడంతోనే మనం ఎక్కడ లేట్ అవుతుందని బులెటిన్ చేసి ఉండొచ్చు, రొటేట్ చేసి ఉండొచ్చు, 24 hours దాన్ని తిప్పి ఉండొచ్చు. అది మిగతా నేను చూడలేదు, అసలు ఆ క్లిప్పింగ్ కూడా చూడలేదు నేను ఈ రోజు వరకు. దాన్ని చూడడం దాని గురించి నేను మాట్లాడటం కూడా సరైనది కాదు. కానీ కొన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు క్రికెట్ 6 వికెట్లు పడిపోయినా అని ఎవరిదన్నా చూసేసి వేరే ఛానల్ కూడా 6 అంటాడు, అప్పుడు 5 పడి ఉండొచ్చు. ఆ టైప్లో కొన్ని ఛానల్స్ దాన్ని అనుసరించి ఉండొచ్చు. ఎందుకంటే మేము వెనకబడి ఉన్నాం, సాక్షిలో బాగా మేధావులు ఉన్నారేమో, వాళ్ళకి ఎక్కువ తెలిసేమో అని అలా పొరపడి మిగతా ఛానల్స్ ఇచ్చి ఉండొచ్చు. ఆ ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఇచ్చారనేది కూడా వాళ్ళు కూడా వివరణిస్తారు. ఎందుకంటే ముందు ఎవరైతే దొంగతనం చేశారో, ఎవరైతే గాయపరిచారో, ఎవరైతే నెక్స్ట్ రమేష్ కాల్ చేశారు, వైజాగ్ నుంచి ఫోన్ కాల్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రమేష్ గారు చెప్పండి. జవహర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే సార్. నేను ఒక్క విషయం సార్, ఇప్పుడు నేను జగన్ గారి గురించి కానీ మా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడలేదు సార్. ఇప్పుడు స్టేట్ లో ఉన్న పోస్టింగ్ లో ఎనీ పోస్టింగ్ లో కమ్మ చౌదరి తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒకటి చెప్పండి. మీదే రామాంజనేయులు గారు తెలుసా మీకు? పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రామాంజనేయులు గారు తెలుసా? జవహర్ రెడ్డి గారు తెలుసా? జవహర్ రెడ్డి గారు తెలుసా? కేఎస్ జవహర్ రెడ్డి ఆయన పేరు కూడా. చాలా మంది ఆ ఆఫీసర్ల కులాల పేరు పెట్టి బయటికి తీసుకురావడం నాకు ఇష్టంలే. మీ సంస్కారం ఏదైతే దాంతో అంతతో ఆపండి. కాకపోతే అవాస్తవాలు మాత్రం చెప్పకండి. ఎందుకంటే నేను చెప్తాను, లిస్ట్ ఇస్తా, ఏ ఆఫీసర్ ఏ పొజిషన్లో ఉన్నాడో, ఎక్కడెక్కడ ఉన్నారో చెప్తా. ఏ రెడ్లు ఉన్నారు, ఏ కమ్మాళ్ళు ఉన్నారు, ఏ బ్రాహ్మణులు ఉన్నారు, ఏ మాలామాదిగా ఉన్నారు, ఎవరున్నారో చెప్తా నేను. మీరు ఆ వాస్తవాలు తెలిసి మాట్లాడండి. ఏదో అవకాశం దొరికింది కదా అని మీదేదో ఎక్స్పోజ్ అవుద్దని కూడా అది పొరపాటు అవుద్ది. ఎస్, నెక్స్ట్ మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ ఫ్రమ్ హైదరాబాద్ స్కైప్ కాల్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్ గారు చెప్పండి. హలో 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 నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం జవహర్ గారు. నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం జవహర్ గారు. నమస్కారం. మేము ప్రతిరోజు మన అసెంబ్లీ మీటింగ్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తాం, డ్యూటీకి వెళ్ళి రావడం. మేము ఏపీ అసెంబ్లీలో మనకు మినిమం ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటి పథకాల గురించి కానీ ప్రతిపక్షాలు అడిగి మన టీడీపీ ఎమ్మెల్యేస్ కానీ దాని గురించి చర్చలు జరపడం కానీ ఏమీ ఉండట్లేదు. చాలామంది ప్రజలు మాత్రం మీరు జిల్లా వైద్య చూడండి, నియోజకవర్గం సైడ్ నుంచి చూడండి, చాలామంది ప్రజలు ఇదే టాపిక్ మీద నడుస్తుంది అనమాట. వాళ్ళు మీరు ఏదైతే పథకాలు పెట్టారో దాని గురించి పట్టించుకోకుండా జగన్ గారు తర్వాత వేరే వేరే మాట్లాడుకుంటున్నారు. సో దయచేసి ఒక్క నిమిషం సార్, దయచేసి మన యొక్క రాష్ట్ర అభివృద్ధికి ఏదైతే ముందు ప్రగతి పదంగా నడిపిస్తూ మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి, యువకులు ఎలా అంటున్నారు మీ వల్లే, చంద్రబాబు నాయుడు గారి వల్లే ఏదైనా ప్రభుత్వం అనేది ముందుకెళ్ళదని మేము 100%గా 200% అనుకుంటున్నాము. దయచేసి మన పథకాలు కానీ ఏదైతే యువకుల గురించి కానీ ఇంకోటి ఉద్యోగాల గురించి కూడా మీరు డిస్కస్ చేయడం కూడా జరగట్లేదు అసెంబ్లీలో, అది కూడా కొద్దిగా చూడండి సార్. రైట్ శ్రీనివాస్ గారు, రైట్. మీరు చెప్పాలనుకున్నది అర్థమవుతుంది, ఒకసారి ఆయన ఏం చెప్తారు విందాం. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. నిన్ననే ఎస్సీ సప్లాన్కి సంబంధించి ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి జయంతి 125 జయంతి సందర్భంగా 125 మంది యువతకి ఏదైతే క్రిస్టాకారులు కూడా గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించడం జరిగింది. మీరు ఈరోజు చూస్తే పథకాల విషయంలో కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల విషయాల్లో ఎటువంటి అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరు. ఈరోజు ఎంఓఏలు గుర్తించడంలో కానీ లేదా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయడంలో కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఎన్ని చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ వేదిక కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే మీడియా దగ్గరకు వచ్చేసరికి ఏదైతే అల్లరి జరిగిందో దాన్నే కొంచెం హైలైట్ చేయడం వల్ల ఈ సంక్షేమ పథకాలు ఏమేమి ఉన్నాయనేది ప్రజలకు తెలియట్లేదు. తప్పకుండా ఈ వేదిక ద్వారా ఉన్నటువంటి అవకాశం ఏదైనా ఉంటే తప్పకుండా దీప్తి గారిని మళ్ళీ ఒకసారి అడిగి ఈ పథకాలు ఏమున్నాయి, ఏ ఎస్సీ సప్లాన్లు ఎంత వెళ్తుంది, బీసీ సప్లాన్ ఎంత వెళ్తుంది, బ్రాహ్మణ కార్పొరేషను, కాపు కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, అవన్నీ కాకుండా టోటల్గా ఏదైతే అగ్ర కులాల్లో వెనకబడినటువంటి తరగతులకు కూడా ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి, స్ఫురద్రూపి, మార్గదర్శకుడు, ఎన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి తప్పకుండా అన్ని వర్గాల, అన్ని సామాజిక కోణాల్లో ఆలోచించే చేస్తారు.
ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నానండి నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని. ఎస్సీ సబ్ ప్లాన్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి అసెంబ్లీలో జరిగిన డిస్కషన్కి సంబంధించి మాట్లాడితే ఆ రోజు ఇదే క్వశ్చన్ వచ్చినప్పుడు ప్రశ్నోత్తరాల సమయంలోనే ఖచ్చితంగా ఎస్సీ సబ్ ప్లాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు 50 యూనిట్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి 4,500 5,000 కరెంట్ వచ్చింది అని కరెంట్ బిల్కి సంబంధించి వచ్చింది అన్న వెంటనే జగన్మోహన్ రెడ్డి మైక్ కట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ అంశం, ఈ నిన్న ప్రత్యేకంగా జల దినోత్సవం 80% పనులు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే కంప్లీట్ అయ్యాయి అని జగన్మోహన్ రెడ్డి చెప్పదలుచుకున్నప్పుడు మైక్ కట్ చేశారు. ఇదే అంశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను అసలు మాట్లాడాలని లేస్తేనే మైక్ కట్ చేస్తున్నారు అని చెప్తున్న నేపథ్యంలో మీరు ఇందాక చెప్పినట్లుగా సలహాలు సూచనలు డిస్కషన్లు జరిగే అవకాశం ఎక్కడుంది అసలు? మీకు ఈ సందర్భంగా ఒకటి హైడ్రోఫోబియా అని ఒక వ్యాధితో జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నారు. హైడ్రోఫోబియా ఆ ఫోబియా చూసి భయపడండి. ఎందుకంటే వాళ్ళ నాన్న టైంలో కానీ ఆయన టైంలో కానీ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఎన్ని ఒకసారి చూస్తే టెండర్లు ఎందుకు క్యాన్సిల్ అయినాయి, చాలా డెప్త్కి వెళ్ళాలి. మీరు అడిగిన క్వశ్చన్ అంతా ఆషామాషిగా మనం ఏదో సరదాగా డిస్కస్ చేసుకునేది కాదు. ఆ రోజు ఎక్కడైతే లాభాలు వస్తాయో ఆ లాభాలు వచ్చేటటువంటి కాలువలు తవ్వటం, కలవర్టులు నిర్మాణం చేసుకోవటం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాజావారి చేపల చెరువులుగా ఉన్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు రాకముందు. ఎక్కడికెక్కడ చేపలు తీసుకొచ్చి వేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ లాభం వస్తే అక్కడ మెత్తగా దిగితే అక్కడికి తీసుకెళ్తాం అంతే తప్ప పోలవరం ప్రాజెక్టులో నేను ఈ రోజుకు జగన్మోహన్ రెడ్డి గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నా, స్పిల్వే పనులు అంటే తెలుసా, డయాఫ్రమ్ వాల్ తెలుసా, లేదు ప్లాస్టిక్ డ్యామ్ తెలుసా, అక్కడికి వచ్చినటువంటి బామర్ కంపెనీ నుంచి తీసుకొచ్చినటువంటి పనిముట్లు ఏమైనా తెలుసా? అంటే పట్టిసీమ పూర్తి అయిపోతుందని మీరే చెప్తారు, మళ్ళీ పోలవరం 2019 కల్లా అయిపోతుంది అంటారు. దానివల్ల యూజ్ ఏంటి? ఇప్పుడు పోలవరానికి పట్టిసీమకు మీకు కూడా ప్రజలకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే పోలవరం 2018కి అవుతుంది. ఈ లోపుగా ఈ 3 సంవత్సరాల్లో అత్యంత కరువు కానీ డ్రాట్ పరిస్థితి కానీ ఉన్న పరిస్థితుల్లో వర్షపాతం కూడా 57% తక్కువగా పడ్డటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం నష్టపోకూడదని ఏదైతే పోలవరం పట్టిసీమ ద్వారా నీళ్ళని లిఫ్ట్ చేసి అవన్నీ అది కూడా నేను కూడా 11 మీటర్స్ పైన ఉంటేనే సార్ నేను కూడా జీవో తయారు చేసినప్పుడు నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. నా ప్రాంతవాసులకు కావాల్సిన నీరు కూడా నాకు కావాలి. మాకు ఎక్కువైన సముద్రంలో కొన్ని వేల టీఎంసీలు లక్షల క్యూసెక్ల నీళ్లు పోతా ఉన్నాయి. ఈ రోజు కూడా మీరు గమనిస్తే ఏదైతే ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుంది, కరెంట్ బిల్లులు మాత్రమే కడుతున్నారు, ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి కలుపుతున్నారు అన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట. ఒకటే ప్రకాశం బ్యారేజీలో నుంచి సముద్రంలో కలుస్తుందా హంసల దీవి దగ్గర కలుస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీకి హంసల దీవికి తేడా తెలియదు ఆయనకి. ప్రకాశం బ్యారేజీ దగ్గర ఎక్కడ కలుస్తుందమ్మా? ఎన్నిసార్లు మీరు విజయవాడలో ఉన్నారు, ప్రజలందరూ చూస్తా ఉన్నారు, ఎన్నిసార్లు గేట్ ఎత్తారు, ఏ టైంలో గేట్ ఎత్తారు, ఏ డేట్ ఉంటుంది, అక్కడ కరెంట్ బిల్లు ఉంటాయి, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, తీసుకో సమగ్ర సమాచారంతో రా. వస్తే మేము తప్పు చేస్తే తప్పు చేసామని ఒప్పుకుంటాం అంతే తప్ప అవాకులు చవాకులు ఏది నోటికి వస్తే అది పోలవరానికి పట్టిసీమ తెలియదు తేడా తెలియదు, రాక్ఫిల్ డ్యామ్కి తేడా తెలియదు, లేకపోతే డయాఫ్రమ్ వాళ్ళకి తేడా తెలియదు, అసలు ఏం తెలుసు నీకు? ఇవాళ కలగా ఉన్న ఒక పోలవరం అనేది నిజానికి నిజ రూపం దాలుస్తోంది అంటే దానికి కారణం మీరే, చంద్రబాబు నాయుడు గారు. రైట్. నెక్స్ట్ రాము సిద్ధంగా ఉన్నారు ఫ్రమ్ యూకే ఆన్ స్కైప్ కాల్. రాము గారు చెప్పండి. అండి జవహర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రోగ్రామ్ చూస్తున్నామండి, చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాం, కలవట్లేదు. ఓకే అండి, ఒక 2 క్వశ్చన్స్ అండి అంతే. యాక్చువల్గా మార్నింగ్ నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నామండి అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా అగ్రిగోల్డ్ గురించి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా ఏంది అని చెప్పేసి, కానీ దాని మీద ఏం లేదు. అది ఎప్పుడో ఇష్యూ జరిగింది కదండి, దాని మీద ఎందుకు ఇంత జాప్యం జరిగింది అనేది మాకు కొద్దిగా ఆవేదన ఉందండి. ఇంకొకటి అండి, బాబు గారికి మేము చాలా ఫ్యాన్స్ అండి. ఇది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబు గారు ఎంత డైనమిక్ గా ఉండి ఒక్కసారి నేను చూపిస్తాను బాబు గారు ఏమేమి అటాచ్మెంట్ చేసుకున్నారో. కొంచెం జూమ్ చేస్తే ఇది వస్తుంది, ఒక్కసారి జూమ్ చేసి చూపించలేదు అక్కర్లేదు కదా. దీంతో పాటు యాక్చువల్గా మార్నింగ్ 3 లక్షలు ఇద్దాం అనుకున్నది 5 లక్షలు కూడా చేశారు. ఇక్కడ ఎవరినో నేరం నింద మోపడం కాదు, ఈరోజు వారసత్వంగా కొన్ని పాపాలు మాతో వచ్చాయి. వారసత్వ సంపదగా కొన్ని ప్రాజెక్టులు వస్తే వారసత్వ పాపాలు కూడా వచ్చాయని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ సందర్భంలోనే అగ్రిగోల్డ్ ఎవరు తెచ్చారనేది కాదు, ఆ పాపాన్ని కడగాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే ఈరోజు 5 లక్షలు ఇస్తా ఉన్నాం. 10 లక్షల రివార్డు ప్రకటించడం కానీ, ఎక్కడెక్కడ లాసులు ఉన్నాయి కూడా నోటిఫై చేసి కోర్టుకు ఇవ్వడం కానీ, కోర్టుతో అనుసంధానంగా పనిచేసి కోర్టుకు కావాల్సినటువంటి సప్లిమెంటరీ కానీ సపోర్ట్ కానీ ఇచ్చి చేద్దామనే ఆలోచనతో ఉన్నాం తప్ప ఎక్కడా కూడా డీవియేట్ అయ్యి నేరాన్ని మీరు చేశారు కాబట్టి అనేది మీరు మొయ్యండి, మాకు సంబంధం లేదు, ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్కెడితే మాకనే బాధ మాకు లేదు. ఎవరి బిడ్డ అయినా తెలుగు బిడ్డ, ఆ తెలుగు బిడ్డని కాపాడాల్సిన బాధ్యత ఉంది, ఆ బిడ్డను ఓదార్చాల్సిన బాధ్యత ఉంది,
ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతల నుంచి ఎటువంటి డీవియేషన్ అనేది లేదు. ఇప్పుడు సభలో ఇవాళ జరిగిన సవాళ్లు ప్రతి సవాళ్ళని బేస్ చేసుకొని అసలైన అగ్రిగోల్డ్ విక్టిమ్స్ కి ఇవాళ ఏదైతే మీరు హామీ ఇవ్వడం జరిగిందో సభా సాక్షిగా అది సైడ్ లైన్ అయ్యే అవకాశం ఉండదు కదా? అస్సలు సమస్య లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రకటన అనేది చేసిన తర్వాత అయిన సందర్భం దేశ చరిత్రలో ఎప్పుడు ఉండదు. పైగా ఏదైతే చేసేది చెప్పేటటువంటి నాయకుడు, ఆ నాయకుడు చెప్పిన తర్వాత 3 లక్షలు కూడా సరిపోదని కొంతమంది చెప్తే ఆయన ఎవరు చెప్పినా వింటానంటున్నారు. ఈ రోజు కూడా వాళ్ళు ఏదేది మాట్లాడినా నాకు తెలియదు, నేను నిత్య విద్యార్థిని, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారో చెబితే నాకు కూడా వెంకటేశ్వర యూనివర్సిటీ, నాకు పెద్ద చదువు రాదు, మీరు చెప్పండి అని అడుగుతా ఉన్నారు. ఎవరు రిక్షా కార్మికుడు చెప్పినా వింటానంటున్నారు. ఈ 3 లక్షలది 5 లక్షలు ఎందుకు వెంటనే మారింది? ఎవరో మాలాంటి వాళ్ళం వెళ్ళి సార్ అవి సరిపోవు సార్, ఇలా చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అన్న 5 లక్షలు మార్చారు. ఈరోజు సలహాలు సూచనలు తీసుకొని మార్గదర్శకత్వం 3 లక్షలది సరిపోదు అంటే 5 లక్షలకి మార్చారని స్వయంగా మీరే చెప్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక ప్యాకేజ్ వద్దు అంటే ఎందుకు వినట్లేదు మీరు? ప్రత్యేక హోదాకి ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా వద్దని ఎప్పుడూ అనలేదు. ఇప్పుడు సందర్భం ఏంటంటే ప్రత్యేక హోదా అనేది ఉన్న రాష్ట్రాలకు కూడా 2017 తర్వాత తీసేస్తున్నారు. తీసేసే సందర్భంలో ఏం దానికోసం పట్టుబట్టే కన్నా ఉన్నదానికి స్టాట్యుటరీగా ఏమేం కావాలి. ఇదే మాటకి రోజు చెప్పే సమాధానం ఏంటంటే తెలంగాణ కూడా రాదు అని ఫిక్స్ అయిపోతే కాదు. అలాగే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వద్దు అని మీరే అంటుంటే కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు, మీరే వద్దు అంటే ఇంకా అసలు వచ్చే అవకాశం ఎలా ఉంటుంది? వద్దని తెలుగుదేశం పార్టీ ఎక్కడ అనలేదు. ఇచ్చే అవకాశం లేనప్పుడు బార్గెనింగ్ కెపాసిటీ ఉంటాయి. ఇప్పుడు కొడుకు ఒకసారి కాఫీ, నేను మీ ఇంటికి వచ్చి కాఫీ అడిగితే కాఫీ లేదంటే టీఎన్ ఇమ్మంటాం. జీడిపి 12 13 ఉన్నాయని చెప్తున్నప్పుడు అవసరం లేదు అని కూడా అనుకోవచ్చు కదా? లేదు, దాని గురించి అవసరం లేదనేది లేదు. జీడిపి ఎలా వచ్చింది అనేది మొత్తం క్లియర్గా సభా వేదికగా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరికి కూడా వివరంగా చెప్పారు. ఇక్కడ మీరు అడిగిన దానిలో వ్యాలిడ్ పాయింట్ అంటే ఆయన కూడా ఒకటే అంటున్నారు, ఏదైతే ప్రత్యేక హోదా ద్వారా వచ్చేటటువంటి అంశాలు ప్రత్యేక ప్యాకేజ్ వల్ల రాలేదు చెప్పండి, అవి కూడా తీసుకొద్దామని చెప్తున్నారు. ట్యూషన్ కావాలన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ గురించి ఎక్కువగా ఫోకస్ అవుతున్నమాట. ఇండస్ట్రియల్ ఇంటెన్సివ్లు 16 రాష్ట్రాలకు సంబంధించింది చదివి వినిపించారు. నేను మెటీరియల్ తీసుకురాలేదు, లేకపోతే నేను ఇక్కడ కూడా చదివి వినిపించామండి. ఆ 16 రాష్ట్రాలకు రాని ఇన్సెంటివ్ ఈ మన రాష్ట్రానికి ఎలా వస్తుంది? ఇన్సెంటివ్ లేకుండానే 15 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు ఎలా జరిగాయి? వాళ్ళు ఇన్సెంటివ్ కోసం చూస్తారు కదా. వ్యాపారం అంటే డబ్బు. ఆ వ్యాపారవేత్తలు మాకు ఇన్సెంటివ్స్ ఏం కావాలో ఏమో ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్లో మన రాష్ట్రానికి ఎందుకు అవార్డు వచ్చింది? ఈ రోజు కూడా అవార్డు వచ్చింది మన రాష్ట్రానికి. ఉత్తరాఖండ్కి వెళ్ళి మరి మన వాళ్ళే చాలా మంది కొత్త కొత్త వ్యాపారాలు ఓపెన్ చేస్తున్నారు, ఇండస్ట్రీలు కూడా చెప్తున్నారు. నన్ను కూడా తీసుకెళ్ళమనండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఈస్టర్న్ పవర్ ప్రాజెక్ట్స్ అవన్నీ ఉన్నాయి, ఏపీలో కూడా పెట్టుకుందాం అనుకున్నాడు. ఇక్కడ ఏపీలో కూడా అనుకూలమైంది, ఇక్కడ కూడా ఆయన పెట్టుబడి పెట్టమనండి. ఆయనకు కావాల్సినటువంటి పర్మిషన్లు అన్ని కూడా నేను స్వయంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్ని ఇవాళ జవహర్ గారు సభాముఖంగా ఇప్పిస్తాం నెక్స్ట్ అంతా మాట్లాడడానికి శిక్షావళి గారు ఫోన్ చేశారు ఫ్రమ్ బెంగళూరు స్కైప్ కాల్. ఎస్ శిక్షావళి గారు చెప్పండి. హాయ్ మేడం, నమస్తే. హాయ్ సార్. హాయ్ జగన్ సార్, నమస్తే. నమస్కారం అండి. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. నావి 4 క్వశ్చన్లు సార్. 4 కాదండి, 2 అడగండి. చాలా మంది ఉన్నారు ఇంకా ఫోన్ కాల్స్. 2 అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్, మనకి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉండగా అర్జెంటుగా మనము విజయవాడకు ఎందుకు షిఫ్ట్ అయినాము? ఫస్ట్ 3 years లోనే. సెకండ్ క్వశ్చన్, మనకి 10 years ఉమ్మడి రాజధాని ఉండగా తాత్కాలిక రాజధాని, తాత్కాలిక అసెంబ్లీ, అన్ని తాత్కాలిక మళ్ళీ ప్రజలవి కాదా? ఎక్కడి నుంచి వచ్చాయి? మూడో క్వశ్చన్, ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీనా లేకపోతే చేపల మార్కెటా? సరే చాలు, మీరు 2 అన్నారు, 3 అడిగారు, చాలు చెప్పండి. బుగ్గనగా నేను మాట్లాడితే కూడా ఇది టీడీపీ అంటే టెంపరరీ డెవలప్మెంట్ పార్టీ అని స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు ట్రాన్సిట్కి, పర్మనెంట్కి, టెంపరీకి తేడా ఉంది. ఆ పదాలకు వాళ్ళకి తెలియట్లే పాపం. తెలియక అలాంటి వాళ్ళు ఏదో ఆయన జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది నిజం అనుకుని ఆయన మీద అభిమానంతో మాట్లాడుతున్నారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలెక్చువల్స్ ఆఫ్ ద పార్టీ పేర్లు మీరే స్టేట్ చేయడం జరిగింది. బీఎస్సీ చైర్మన్ అన్నారు, ఆయన కూడా మాట్లాడనివ్వట్లేదు అన్నారు. ఇవాళ మీరు వాళ్ళకి డిఫరెన్స్ లేదు. అక్కడ మనం స్పష్టంగా ఒకటి, ఏదైతే అక్కడ నుంచి అక్కడ మన సొంత గడ్డ మీద మనం పాలన చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉండి, కలెక్టర్లు ఇక్కడ ఉండి ఎక్కడెక్కడో తిరుగుతున్న సందర్భంలో అవ్వని సందర్భంలో ఆయన బస్సుల్లో ఉన్నారు. అంతకుముందు కూడా నేపథ్యాన్ని ఒకసారి తీసుకోవాలి. 1956లో రాష్ట్రం విడిపోయినప్పుడు కర్నూలులో టెంపరీగా గుడారాలు వేసి చేసినటువంటి పరిస్థితి చరిత్ర అది. ఈరోజు మనం బస్సులో చేసుకున్నాం, ట్రాన్సిట్ పెట్టుకున్నాం. ఆ ట్రాన్సిట్ అనేది కూల్చేయం.
దాన్ని ఇంకో దానికి ఉపయోగిస్తాం. ఈరోజు అసెంబ్లీ అదే చెప్తున్నారు ఫస్ట్ నుంచి. ఇది అసెంబ్లీ ఉంది, అది కంఫర్ట్ కొంచెం డిస్కంఫర్ట్గా ఉంది. కొన్ని చోట్ల టాయిలెట్స్ దగ్గర కానీ చిన్న చిన్న వాటి దగ్గర కానీ కొంచెం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు సరి చేసుకోవాలంటే అంతకన్నా బెటర్గా కట్టినప్పుడు దీన్ని వేరే ఏదైనా కన్వెన్షన్ సెంటర్ గానో ఏ మీటింగ్ ఫస్ట్ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పుడు ఆయన అదే చెప్పారు, టెంపరరీ అసెంబ్లీనే ఇంత అద్భుతంగా ఉంటే ఇంకా మీరు ఊహించుకోవచ్చు అని వాళ్ళు అది తట్టుకోలేకపోతున్నారు. దాంతో పాటుగా ఈరోజు పాపం మిత్రుడు కర్ణాటక నుంచి అనుకుంటున్నారు శిక్షావల్లి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఒక స్పష్టమైన వైఖరి ఉంది. ఇక్కడ ఉండి సొంత గడ్డ మీద సొంత పరిపాలన జరగాలి. ఎందుకంటే శాతకర్ణి పుట్టిన నేల, అదేవిధంగా ధాన్యకటక, ధరణికోట, అమరావతికి ఉన్నటువంటి పేర్లు. అలాంటి అమరావతిలో ఇంద్రుడు రాజధాని అమరావతి అని చెప్తూ ఉంటారు. అక్కడ పొరపాటుకి ఏంటంటే రాక్షసులు కూడా వస్తూ ఉన్నారు అంతే. రైట్ అండి. మొత్తానికి ఇందాక నేను మిమ్మల్ని ప్రత్యేక హోదా గురించి అడుగుతుంటే కాలర్స్ కాల్ చేయడం వల్ల అది కంటిన్యూ చేయలేదు. సో ఇప్పుడు ఏమంటారండి ఫైనల్గా, ఏపీ స్పెషల్ ప్యాకేజ్ని యాక్సెప్ట్ చేసేసి ప్రత్యేక హోదా అనే అంశాన్ని అటకెక్కిచ్చేసింది అని ఖచ్చితంగా అనుకోవచ్చా? అమ్మ, ప్రత్యేక హోదాని అటకెక్కిచ్చే పరిస్థితి కానీ ప్రత్యేక ప్యాకేజీకి మనం చేయటం కానీ కాదు. ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది 3 సంవత్సరాలు అవుతా ఉంది. 3 సంవత్సరాల హోదా లేదు, ప్యాకేజీ లేదు, ఏమీ జరగట్లేదు, ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బంది ఉన్నప్పుడు అడ్జస్ట్ అవ్వడం. ఇందాక మీకు కూడా చెప్పాను నేను, ఇన్స్టెడ్ ఆఫ్ కాఫీ కోసం మీ ఇంటికి వచ్చా, కాఫీ లేదు టీ తాగండి, టీయే ఉందన్నారు. నాకు కావాలి కాబట్టి నేను టీ తాగాలి. పరిస్థితి ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా అనేది మన హక్కు. రేపు ఇది వద్దు ఇంతే ఉంది, దీంతో మీరు అడ్జస్ట్ అవ్వండి అంటే అవుతామా? ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ప్రత్యేక ప్యాకేజీ ద్వారా వచ్చేటటువంటి అన్ని సౌకర్యాలు మీకు కల్పిస్తాం. అన్ని సౌకర్యాలు కల్పించే సందర్భంలో పేరు ఒకటే మారుతా ఉంది. ఆ మారుతున్న దానికి ప్రత్యేక ప్యాకేజీకి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా ఒక స్టాట్యుటరీగా ఒక చట్టబద్ధత కల్పించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే దానిలో లేని చెప్పమంటున్నారు. పోనీ ఆయనకు అర్థం కానీ నాకు అర్థం కాదు. 40 సంవత్సరాల రాజకీయ జీవితం, ఆయన ఎకనామిక్స్ చేసినటువంటి సీఎం గారు, అలాంటి సీఎం గారు సలహాలు ఇవ్వమన్నారు కదా. వీళ్ళు చెప్పేవాళ్ళందరూ ఇవ్వచ్చు వచ్చి. ఇప్పుడు మేధావుల ఫోరం పెట్టుకొని, లేకపోతే ఇంకో ఫోరం పెట్టుకొని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అస్త్రంగా ఉంటున్నాయి వాళ్ళు చెప్పమనండి. ప్రత్యేక ప్యాకేజీ హోదా వల్ల ఈ నష్టపోతా ఉన్నాం రమ్మనండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేనే తీసుకెళ్తా, పాపం ఆయనకు మొహమాట ఉంటే. లేదు వాళ్ళ మేధావులు ఉన్నారు పాపం, ఆదిమూలపు సురేష్ అలాంటి వాళ్ళు, వాళ్ళని తీసుకెళ్తాను. తీసుకెళ్ళి ఆయనతో ఎక్స్ప్లెయిన్ చేయించి దీనివల్ల వచ్చే నష్టాలు ఏమైనా, దీనివల్ల వచ్చే లాభాలు ఏం కోల్పోయాం అది చెప్పాలి కదా. సో ఈ అంశానికి సంబంధించి ఓపెన్ డిబేట్ కూడా మీరు రెడీగానే ఉందని చెప్తున్నారు. డెఫినెట్‌గా. రైట్. రాంబాబు ఫోన్ చేశారు నెడమారు నుంచి, ఫోన్ కాల్ లో సిద్ధంగా అన్నారు. ఎస్ సార్, రాంబాబు గారు చెప్పండి. మైట్ బి ద లాస్ట్ కాలర్ ఆఫ్ ద షో టుడే. రాంబాబు గారు చెప్పండి. అమ్మ, నెడమారు మండలం కర్ణాటక కూడా ఎంపీ చేసాము నేను. రైట్, రాంబాబు గారు చెప్పండి. అదే జవహర్ గారితో ఒక క్వశ్చన్ మాట్లాడాలమ్మా. మాట్లాడండి రాంబాబు గారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేస్తా ఉంటే జగన్ గారికి ఏ కోసైనా కూడా కనపడదమ్మా. ఆయన జరగకుండా చూడటం కదా కావాల్సింది. ఆ రోజు యజ్ఞాలు చేస్తా ఉంటే ఏం చేశారు? అదే చంద్రబాబు నాయుడు గారు ఇంత అభివృద్ధి చేస్తా ఉంటే జగన్ గారికి ఏ కోసైనా కూడా కనపడదమ్మా. అసలు ఇంత అభివృద్ధి ఏ రాష్ట్రంలో జరిగిందో అట్లా ప్రత్యేక ఆంధ్ర విడిపోయిన తర్వాత ఇంత అభివృద్ధి జరుగుతుంటే జగన్ గారు ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో కూర్చొని ఏళ్ళని అసెంబ్లీ సమావేశాలు జరగకుండా అడ్డుపడుతున్న కార్యక్రమంలో పెట్టుకున్నాడు తప్పితే మామూలుగా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది, పోలవరం ప్రాజెక్ట్ ఏ రకంగా జరిగింది, అసలు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ రకంగా జరుగుతుంది అనేది కూడా కొంచెం కూడా గమనించకపోతే ఎలా అమ్మా? రైట్ రైట్ రాంబాబు గారు. రైట్. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే చాలా విషయాలు, ఎందుకంటే ప్రజలు ఏదైతే అర్థం చేసుకుంటా ఉన్నారో అదేవిధంగా అభిమానం ఇవన్నీ కూడా అడ్డు వచ్చిన సందర్భాల్లో కొన్ని ప్రశ్నలు రావడం జరిగింది. ఈరోజు మనం చూస్తే నా నియోజకవర్గంలో నేను ఈ రోజుకు 180 కోట్ల రూపాయలు అభివృద్ధి 180 కోట్ల రూపాయలు కొవ్వూరు చరిత్రలోనే 3 ఇయర్స్లో ఎక్కడా జరగల. పుష్కరాలు, గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా చేయగలిగాం. ఒక సమర్థుడైనటువంటి నాయకుడిలో చేతిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సురక్షంగా ఉంటుంది. ఎందుకంటే మనం చూసాం ఉదుద్దు ఒక ఛాలెంజ్, క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ అంటారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా. ఆ క్రైసిస్ వచ్చినప్పుడే మన ఇదేంటో తెలుస్తుంది, మన క్యాపబిలిటీ తెలుస్తుంది. ఆ క్యాపబిలిటీని ప్రూవ్ చేసుకున్నప్పుడు క్రెడిబిలిటీ వస్తుంది. ఆ క్రెడిబిలిటీ ద్వారా ఓట్లు వస్తే 2019 తర్వాత కూడా మేమే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటాడని చెప్తున్నారు. అది ఎందుకంటే భ్రమల్లో బతుకుతున్నాడు. అమరావతి అన్న వ్యక్తి అతను. ఎందుకంటే కనపడేది కూడా కనపడలే పాపం. ఆయన కనపడతా ఉంటుంది. ఇందాక మీకు కూడా చెప్పాను, ఆయనకి ఏంటంటే పాపం అది ఒకసారి డాక్టర్తో చెక్ చేపిస్తే తప్ప అది సెట్ అయ్యేది కాదు. తప్పకుండా వారి ఆరోగ్యం బాగుండాలని అమరావతి రాజధానిగా కేంద్రంగా చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ సర్వతోముఖ అభివృద్ధికి కలిసి రావాలని కోరుకుంటాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ జవహర్ గారు. ఇవాళ మా షోకి వచ్చినందుకు, చాలా మంది కాలర్స్తో మాట్లాడినందుకు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అ లాట్. ఇది ఇవాల్టి వారధి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.